ఈవినింగ్ సార్. ఓకే, హ్యాపీ ఈవినింగ్ అందరికీ కూడా. హ్యాపీ ఈవినింగ్ అండి. రథ సప్తమి శుభాకాంక్షలు. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ నేషనల్ ఓటర్స్ డే. థ్యాంక్ యూ సార్. సేమ్ టు యూ. థ్యాంక్ యూ సార్. ఆల్ రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 21 days, 21వ రోజు ఈరోజు జరగబోతుందని విన్నాను. సో దట్ ఈస్ రియల్లీ అమేజింగ్ అండి. చాలా మంది పనులు, ఎంతో మంది వ్యక్తులు ఎన్నో పనులు స్టార్ట్ చేస్తారు. కొద్దిమంది మాత్రమే ఎక్కువ రోజులు కంటిన్యూ చేస్తారు, చాలా కొద్దిమంది కంప్లీట్ చేస్తారు. సో 21 days మీరు ఇక్కడ ఉన్నారంటే దట్ ఇట్ సెల్ఫ్ షోస్ యువర్ కమిట్మెంట్. ఏదో ఒక బలమైన మార్పు రావాలి, ఏదైనా ఒకటి చేయాలనే కమిట్మెంట్ ఉంటే తప్ప ఇన్ని రోజులు అందరూ సర్వైవ్ అవ్వలేరు, రైట్? సో హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ఆఫ్ యూ. ఐ వాంట్ కంగ్రాచులేట్ ఆల్ ఆఫ్ యూ. అండ్ ఇంత చక్కటి ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి మనందరికీ కూడా ఇలాంటి అవకాశం కల్పించిన మన గురుగారు గంపా నాగేశ్వరరావు గారికి ప్రణామాలు తెలియజేసుకుంటూ, అట్లాగే ఇక్కడ సుధీర్ బంధం సార్ కానీ, నేషనల్ ప్రెసిడెంట్ మాధవి మ్యామ్, అరవింద గారు, సాయిరామ్ గారు, ఎందరో అద్భుతమైన మిత్రులందరూ కూడా మీతో పాటు జర్నీ చేస్తున్నారు, మిమ్మల్ని నడిపిస్తున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఈరోజు మీతో ఇంటరాక్ట్ అయ్యే అవకాశం నాకు కలగడం అదృష్టంగా భావిస్తున్నాను. సో క్విక్గా మీ 20 days ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో ఒక జస్ట్ 1-2 మాటల్లో ఎవరైనా 2-3 అన్మ్యూట్ చేసుకొని చెప్పొచ్చు. సూపర్. ఆంజనేయులు గారు రెడీగా ఉన్నారు, ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్ లాగా. ఎస్, చెప్పండి ఆంజనేయులు గారు. సార్ థ్యాంక్ యూ సార్, నాకు అవకాశం ఇచ్చినందుకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు హ్యాపీ ఈవినింగ్ అండ్ థ్యాంక్ యూ సార్. మీరు మాతో ఈరోజు అసోసియేట్ అవ్వడానికి మీ విలువైన సమయాన్ని కేటాయించినందుకు ధన్యవాదాలు. అండ్ ఈ ఇంపాక్ట్లో నేను జాయిన్ అవ్వకముందు ఎప్పుడు కూడా మాట్లాడే అవకాశం వచ్చినా మాట్లాడలేకపోయాను సార్. ఫస్ట్ థింగ్, ఈ ఇంపాక్ట్ ఈ సెషన్లో జాయిన్ అయిన తర్వాత ఎస్, ఎవరేమనుకున్నా సరే నేను 100% మాట్లాడతాను అని ఆల్రెడీ స్టార్ట్ చేశాను సార్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ది బంధన్ టీమ్. అండ్ అలాగే టెక్నికల్ స్కిల్స్లో కూడా నేర్చుకుంటున్నాము, ఇంప్లిమెంట్ చేస్తున్నాము. అయితే 1-to-1 సెషన్స్ క్విక్గా జరిగిపోతున్నాయి సార్. డేస్ అనేవి కంటిన్యూస్గా అవుతున్నాయి. సో దెర్ ఈజ్ నో టైమ్ టు ప్రాక్టీస్ మోర్ అండ్ మోర్. ఎనీహౌ మేము నేర్చుకున్న నాలెడ్జ్ని మేము నోట్ చేసుకుంటున్నాము. అలాగే రివిజన్ మనకి ఫీడ్బ్యాక్ కూడా ఇస్తున్నారు, వీడియోస్ కూడా షేర్ చేస్తున్నారు. వాటిని మళ్ళీ చూసి నేర్చుకొని తప్పకుండా మేము మరికొంత మా యొక్క జీవితాన్ని మెరుగైన స్థితిలో తీసుకెళ్ళడానికి తప్పకుండా మీరు మాకు ఎంతో సహకరిస్తున్నందుకు మీకు సర్వదా కృతజ్ఞులం సార్, మేమంతా కూడాను. థ్యాంక్ యూ. వండర్ఫుల్ సార్ ఆంజనేయులు గారు. యా, థ్యాంక్ యూ. ఎవరు హ్యాండ్ రైస్ చేయలేదండి. ఓన్లీ 1 person అవుట్ ఆఫ్ ఆల్మోస్ట్ 25 members ఉన్నారు ఇక్కడ. ఓకే, సూపర్. నాగరాజు గారు, మిస్సైల్ నాగరాజు గారు. ఓకే సార్, చెప్పండి, ఎలా ఉంది మీ జర్నీ 20 days? థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, ఈ అవకాశం ఇచ్చినందుకు. ఈ 20 days లో నేను వృత్తిపరంగా ఒక పోలీస్ కానిస్టేబుల్ సార్. వాస్తవానికి సాధ్యపడదు, ఒక సెక్యూరిటీ వింగ్ లో పనిచేస్తున్నాను గన్మెన్ గా. అయినప్పటికీ కల్పించుకొని ఖచ్చితంగా ప్రతి సెషన్ వినడానికి ప్రతిరోజు కమిట్మెంట్ తోని 1-2 క్లాసెస్ మిస్ అయ్యాను సార్. కానీ గ్రేట్ జర్నీ సార్. నాకు టెక్నికల్ నాలెడ్జ్ లేకుండే సార్. ఎంఎస్సి బిఈడి గ్రాడ్యుయేట్ అయినప్పటికీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ అయినప్పటికీ అస్సలు కంప్యూటర్ నాలెడ్జ్ రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి రావడం ఎప్పుడు ఇక వీలు పడలేదు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నిజంగా ఒక పోస్టర్, సంక్రాంతి విషెస్ ఒక పోస్టర్ క్రియేట్ చేసుకోవడం కానీ, నిన్న మేడం ఇక అసలు అవుట్ స్టాండింగ్ వీడియో మేకింగ్ క్లాస్ ఇక అవుట్ స్టాండింగ్ సార్. ఇక దాని ద్వారా ఇంకా టెక్నికల్ స్కిల్స్ ని ఏ రకంగా మనం వాడుకోవచ్చు, ఎంత చక్కగా మన పోస్టర్ ని, వీడియోని మేక్ ఓవర్ చేసుకోవచ్చు అనేది కొద్ది నాలెడ్జ్ అయితే, జ్ఞానాన్ని సంపాదించాం సార్. అది ఓన్లీ ఇంపాక్ట్ ఈ బంధం టీం ద్వారా మాత్రమే మాకు సాధ్యమైంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వండర్ఫుల్, థ్యాంక్ యూ. లక్ష్మి గారు. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ అండి. సార్, నేను టైలరింగ్ పని చేస్తాను సార్. పని చేసుకోవడము, ఇంటికి రావడము, ఇంటికి వచ్చినాక ఇంట్లో పని చేసుకోవడము, సినిమాలు కానీ సీరియల్ కానీ చూడడం చేస్తుంటి. ఇందులోకి ఇన్ఫాక్ట్లోకి జాయిన్ అయినాక అవన్నీ మానేశాను సార్. క్లాస్ ఏం చెప్తున్నారు, ఏం నేర్చుకోవాలా, మనకి ఏం ఉపయోగపడుతుంది అనేది కొద్దిగా ఆలోచించి నాకు అవసరమైన పాయింట్ తీసుకొని రాసుకొని దాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను సార్. క్లాసులు చాలా బాగున్నాయి సార్, ఇంట్రెస్ట్ గా ఉన్నాయి వినడానికి కూడా. నాకు తెలియకోని విషయాలన్నీ తెలుసుకుంటున్నాను. ఫ్లాష్ కార్డ్ కానీ, ఇది కార్డ్ తయారు చేయడం కానీ, విజిటింగ్ కార్డు కానీ,
మేడం ఉమ్, చెప్పారు, చేశాను కూడా, చాలా బాగున్నాయి సార్. నాకు ఫోన్ వాడడం అస్సలు రాదు. ఇందులో ఉమ్. చేరినాక నాకు ఫోన్ వాడేది ఎలా చేసుకోవాలా, ఏ విధంగా వాడాలనేది తెలిసింది సార్. మా మా గ్రూప్ మెంబర్స్, మా మెంటర్స్, కో మెంటర్స్ అందరు నాకు చాలా హెల్ప్ చేశారు సార్. ఓకే, సూపర్ అండి. ఓకే సార్, థ్యాంక్ యూ ఎక్సలెంట్. సార్. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్. వండర్ఫుల్. ఎస్, రామకృష్ణ గారు. హ్యాపీ ఈవినింగ్ అండి. సో హ్యాపీ ఈవినింగ్. బిఫోర్ జాయినింగ్ ఇంపాక్ట్ అంటే అంటే నేను అసలు అంటే జనరల్గా ఆఫీస్ నుంచి 7కి వస్తాము. వి యూజువల్లీ గో టు బెడ్ అరౌండ్ 10:30, 11. ఈ టైంలో ఏం చేసేవారంటే ఐ హ్యావ్ నో ఐడియా అసలు. నవ్ ఐఎమ్ థింకింగ్ ఇప్పుడు తెలుస్తుంది అసలు ఎంత ప్రొడక్టివ్ వర్క్స్ మనం చేయొచ్చు ఈ 3 hours అనేది. ఐ యూజువల్లీ కీప్ సేయింగ్ బిజీ ఉన్నానని, బట్ నాకు అర్థమైంది అసలు బిజీ అంటే నవ్ యాక్చువల్లీ ఇంపాక్ట్ పీపుల్ ఆర్ కీపింగ్ మీ వెరీ బిజీ. మార్నింగ్ ఈవినింగ్ అప్డేట్స్ అండ్ అసైన్మెంట్స్. సో ఐఎమ్ సెయింగ్ మై న్యూ వర్షన్ in this, it started impacting. వండర్ఫుల్ అండి. యూజువల్ గా టైం లేదని చెప్పేవాళ్ళు, ఇన్ఫాక్ట్ ఐ థింక్ దే హ్యావ్ మోర్ టైం, రైట్? సో యూఆర్ ప్రొడక్టివ్. ఐ థింక్ ప్రొడక్టివిటీ గివ్స్ యూ మోర్ టైం. వండర్ఫుల్. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్. ఎస్, గౌతమి గారు. ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్. సార్, నేను ఇంపాక్ట్కి వచ్చాక నేను కొన్ని చాలా చేంజెస్ చేసుకున్నాను. ఇంతకు ముందు వచ్చేసి నాకు చాలా ఫియర్ ఉండేది. ఇంట్లో వాళ్ళతో తప్ప ఎవరితో అంటే ఏదైనా ఎక్స్ప్రెస్ చేసేదాన్ని కాదనమాట. అది ఒక 60% నేను ఓవర్కమ్ చేశాను. అలాగే టెక్నికల్ గా జూమ్ దగ్గర నుంచి నిన్న వీడియో మేకింగ్ వరకు నాకైతే 0 నాలెడ్జ్ ఉంది సార్. కానీ క్లాస్ లో కొంతవరకు నేర్చుకున్నాను. ఇంకా ప్రాక్టీస్ చేసి చాలా నేర్చుకోవాలని అనుకుంటున్నాను సార్, నన్ను నేను ఇంప్రూవ్ చేసుకొని. వండర్ఫుల్ అండి. థ్యాంక్ యూ. ఎస్, థ్యాంక్ యూ సార్. మనోజ్ కుమార్ గారు. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ అండి. సార్, నేను ఫస్ట్ కొందరు ముందు మాట్లాడంటే భయపడేవాడిని సార్, కానీ ఇప్పుడు అది తొలిపోయింది సార్ అనుకుంటున్నాను. నేను ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి సార్ అది. ఇప్పుడు ఇంతమందిలో మీరు హ్యాండ్ రైజ్ చేసి మాట్లాడుతున్నారంటే ఆ భయం పోయినట్టే కదా, రైట్? ఓకే సార్. సో స్టార్టింగ్ లో ఒక్కరు మాత్రమే హ్యాండ్ రైజ్ చేశారు. అడిగిన తర్వాత మళ్ళీ ఇంకొక 5-6 వచ్చారు, అవునా కదా? రైట్. సో ప్రతిరోజు కూడా మీరు ఇలా ఇంటరాక్ట్ అయితే ఆటోమేటిక్ గా భయం అదే పారిపోతుందండి. ఓకే సార్. మీరు ఇంకా భయం కాకుండా ఇంకేం నేర్చుకున్నారు 20 రోజుల్లో? అంటే పోస్టర్ మేకింగ్ కానీ, జూమ్ మీటింగ్ ఎలా కండక్ట్ చేయాలి కానీ అది నేర్చుకున్నాను సార్. మీ లైఫ్ లో ఎలా ఉపయోగపడతాయి అవన్నీ? లైఫ్ లో బాగానే ఉపయోగపడతాయి సార్ నాకు అవన్నీ. అంటే ఎలా బానే అంటే? బాగానే అంటే ఇప్పుడు నేను జాబ్ చేస్తున్నాను సార్. అక్కడ వాళ్ళకు లింక్ ఇవ్వాలి, ఎగ్జామ్ కి జూమ్ లింక్, అది యూజ్ అవుతుంది. ఒక్కోసారి మాకు మీటింగ్ అవుతుంటాయి జూమ్ లో, అది యూజ్ అవుతుంది. అలా సార్, మొత్తానికి అయితే బాగుంది సార్ ప్రోగ్రామ్. ఓకే, ఆల్ రైట్. థ్యాంక్ యూ ఫర్ అన్మ్యూటింగ్ అట్లీస్ట్, రైట్? సో ఫ్రెండ్స్, ఎస్, ఇక్కడ ఇంతమంది ఉన్నారు కానీ కేవలం 5 మాత్రమే అవకాశాన్ని ఉపయోగించుకున్నారండి. లైఫ్లో అందరికీ అవకాశాలు సమానంగా వస్తూ ఉంటాయి, కానీ కొద్దిమంది మాత్రమే ఉపయోగించుకుంటారు. ఓకే, రామచంద్ర గారు లేట్గా వచ్చారు, లేటెస్ట్గా వచ్చారు. ఓకే, క్విక్గా అండి, 30 seconds. రామచంద్ర గారు 30 seconds క్విక్గా మాట్లాడండి. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ అండి. ఎస్ సార్, చెప్పండి సార్. హ్యాండ్ రైజ్ ఏ చేసింది టాపిక్ మీరు. చెప్పాలి సార్? టాపిక్ అదే సార్, ఏ చెప్తారా? టాపిక్ చెప్పాలి? ఓకే, విరాట చెప్పండి పర్వం సార్. గురించి చెప్పండి. విరాట పర్వం సార్. ఐడియా ఉందా విరాట పర్వం అంటే ఏంటో? అదొక సినిమా ఉంది సార్, ఒక మూవీ ఉంది అంతే సార్. ఓకే, దాని గురించి ఏం తెలుసు అది చెప్పండి. విరాట పర్వం అనేది సార్ ఒక మహాభారతంలో అదొక పర్వం ఉంది సార్, అదొక గ్రంథం ఉంది. ఓకే, ఎవరికి బాగా తెలుసు విరాట పర్వం గురించి? ఎవరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు? ఓకే, నాగరాజు గారు వచ్చారు మిసైల్ పట్టుకుని. ఓకే, సూపర్. ఎస్, గో హెడ్ నాగరాజు గారు, చెప్పండి. సార్, అంటే నేను సినిమా చూశాను సార్. నాకు ఉన్న సినిమా నాలెడ్జ్ ప్రకారం విరాట పర్వంలో పాండవులంతా అజ్ఞాతవాసంలో ఒక్కొక్కరు ఒక్కొక్క మారు పేరుతో తమ జీవితాన్ని గడిపి వనవాసాన్ని అంటే
అరణ్యవాసాన్ని చేసినట్లుగా నాకు ఆ విరాట పర్వంలో గురించి ఆ మూవీ చూసిన దాంట్లో అది మేజర్ థీమ్ గా అర్థమైంది సార్. నాకు నాలెడ్జ్ ఓకే, క్యారెక్టర్లు తెలుసా? ఎవరెవరు ఏం పాత్ర పోషించారు గుర్తుందా? బృహన్నల పాత్ర అర్జునుడు అనుకుంటాను సార్. సూపర్. ఆ నలభీముడు నలభీముడు అంటే భీముడు, నలుడుగా అంటే వంట మనిషిగా ఒక పాత్ర చేశాడు ఉంటాడు. ఆ ఉత్తర కుమారుడు అనే పాత్ర ఆ రాజు చుట్టూ అక్కడ తిరుగుతూ ఉంటుంది. ఉత్తర రాజకుమారుడు అని అతను ఉంటాడు. ఆయన చుట్టూ జమ్మి వృక్షం మీద జమ్మి ఆయుధాలను దాచిపెట్టడం, అది ఒకటి. అంత కొద్ది నాలెడ్జ్ సార్. అంత. థ్యాంక్ యూ సార్ నాకు అవకాశాన్ని ఇచ్చారు. థ్యాంక్ యూ. చాలా గుర్తొచ్చాయి. ఇంకా ఎవరైనా మీకు బాగా పట్టుకున్న వాళ్ళు దాని గురించి? ఎవరికి చరిత్ర తెలియట్లేదా? రైట్, తెలియదు సార్, మీరే చెప్పండి సార్, మీరే కంటిన్యూ చేయండి సెషన్. మనం చేయమంటారా? ఓకే, నేను చెప్తాను కానీ మీరు చెప్తే వినాలని నా కోరిక. ఓకే, సో అది అరణ్యవాసం అయిపోయాక అజ్ఞానవాసం అండి. అది అజ్ఞాతవాసం. సో ఎవరికి తెలియకుండా ఉండాలి కాబట్టి వాళ్ళు ఎంతమంది 5+1 6 మెంబర్స్ డిఫరెంట్ రోల్స్లో అక్కడ ఉన్నారు. సో ఎందుకు వాళ్ళు అక్కడ ఆ రోల్స్ స్పెసిఫిక్గా చూస్ చేసుకోవాల్సి వచ్చింది? మీరు చెప్పాడు భీముడు ఒక వంటవాడిగా ఉన్నాడు, అర్జునుడు బృహన్నల్లాగా ఉన్నాడు, రైట్? సో అట్లాగే ధర్మరాజు ఒక మంత్రిగా కంకుడు అనే పేరుతో ఉన్నాడు. మరి నకలుడు సహదేవుడు ఒక గుర్రాలని సంరక్షించే, ఆవులను సంరక్షించే వాళ్ళ పేరు వాళ్ళతో ఉన్నారు. ద్రౌపది ఒక సేవకురాలుగా, క్వీన్ అయి ఉండి కూడా ఒక సేవకురాలుగా. ఎందుకు అలా ఉండాల్సి వచ్చింది? మనందరికీ తెలుసు అది అజ్ఞాతవాసం అని. బట్ ఎందుకు వాళ్ళు అది రోల్ సెలెక్ట్ చేసుకున్నారు? రామకృష్ణ గారు. సో ఒక్కొక్క క్యారెక్టర్ వాళ్ళకి దే హ్యావ్ దేర్ ఓన్ స్ట్రెంగ్త్. ఇప్పుడు భీముడు అనేసరికి ఈజ్ ఎక్స్పర్టైజ్ ఇన్ ఫుడ్, అంటే అతని శరీర దాడుత్వంతో పాటు ఫిజికల్ స్ట్రెంగ్త్ తో పాటు ఈజ్ ఆల్సో వెరీ గుడ్ ఇన్ కుకింగ్. సో దట్ ఈస్ హిస్ స్ట్రెంగ్త్. అండ్ అర్జున is a master of his mind, and situation ఎలా ప్లే చేయాలని is very well aware of it. సో వాళ్ళ క్యారెక్టర్స్ ఏవైతే నియరెస్ట్ గా ఉన్నాయో సో ఆ రోల్స్ వాళ్ళు తీసుకున్నారు, ఎందుకంటే వాళ్ళు ఇంకొకరు ఐడెంటిఫై చేయకూడదు కాబట్టి. సో వండర్ఫుల్, దట్స్ వాట్ ఐ ఫీల్. సూపర్, థ్యాంక్ యూ అండి. ఎగ్జాక్ట్లీ దట్స్ వాట్ ఐ వాంటెడ్ టు. సో వాళ్ళ స్ట్రెంగ్స్ ని బట్టి, వాళ్ళు ఒక్కొక్క రోల్ చూస్ చేసుకున్నారు, రైట్? సో దట్ ఈస్ ఇంపార్టెంట్ పాయింట్. సో వాట్ ఇస్ ద టాపిక్ టుడే? చూసారా పోస్టర్? ఎవరైనా చార్ట్ లో పెట్టండి. వాట్ ఇస్ ద టాపిక్ టుడే? స్వాట్ సార్. స్వాట్. ఓకే, స్వాట్ అంటే వాట్ ఈస్ స్వాట్? ఎవరికైనా ఐడియా ఉందా? స్ట్రెంగ్త్, వీక్నెస్, ఆపర్చునిటీ, థ్రెట్స్. ఓకే, స్ట్రెంగ్త్, వీక్నెస్, ఆపర్చునిటీ, థ్రెట్స్. ఓకే, వండర్ఫుల్, రైట్? సో ప్రతి ఒక్కరికి కూడా స్ట్రెంగ్త్స్ అండ్ వీక్నెసెస్ ఉంటాయి కదా. మరి ఆపర్చునిటీస్, థ్రెట్స్ ఏంటండి మన మధ్యలో? రైట్, అందరికీ స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్ అందరికీ తెలుసు. బట్ వాట్ ఆర్ దిస్ ఆపర్చునిటీ అండ్ థ్రెట్స్? ఎవరు చెప్తారు? ఇంటరాక్షన్, అందరూ పార్టిసిపేట్ చేయాలండి. నాకంటే ఎక్కువ మీకు తెలుసని నేను నమ్ముతున్నాను బలంగా. ఓకే, వంశీకృష్ణ గారు వచ్చారు. ఎస్ సార్, ఆపర్చునిటీస్ అంటే మన చేతిలో ఏమేమి ఆపర్చునిటీస్ అనేవి ఉన్నాయి, హౌ వీఆర్ యూటిలైజింగ్ వచ్చేవి, అలా అవి ఆపర్చునిటీస్ సార్. అండ్ థ్రెట్స్ అంటే అందులో వచ్చే ప్రాబ్లమ్స్ ని ముందే పసిగట్టి దాన్ని ఎలా ఓవర్కమ్ చేసి ముందుకెళ్ళాలనేవి థ్రెట్స్ సార్. వండర్ఫుల్ అండి, సూపర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఫార్వర్డ్. ఓకే, సో ఫ్రెండ్స్, ఎస్, సో ఈరోజు టాపిక్ వచ్చేసి స్వాట్ అనాలిసిస్, స్ట్రెంగ్స్, వీక్నెస్, ఆపర్చునిటీ అండ్ థ్రెట్స్. సో ఇది ఎందుకు ఇంపార్టెంట్ అండి? యాక్చువల్గా చాలా 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 ఇంపార్టెంట్ అండి, రైట్? బట్ ఐ వాంట్ ప్రతి ఒక్కరు కూడా ఒక 2 minutes టైం తీసుకోండి. అందరి దగ్గర పెన్ పేపర్ ఉందని అనుకుంటున్నాను. జస్ట్ టేక్ 1 minute, రైట్ డౌన్ వాట్ ఆర్ యువర్ స్ట్రెంగ్స్. అందరికీ స్ట్రెంగ్స్ ఉంటాయి, దెర్ ఇస్ నో డౌట్. మీరు చాలాసార్లు చేసి ఉంటారు ఎక్సర్సైజ్ కూడా, బట్ ఇట్స్ ఓకే. మళ్ళీ ఒక్కసారి, ఎందుకంటే ఈ 20 రోజుల్లో కూడా మీరు స్ట్రెంగ్స్ చేంజ్ అయి ఉండొచ్చు, మీ వీక్నెసెస్ చేంజ్ అయి ఉండొచ్చు. ఓకే, సో టేక్ టైం, అట్లీస్ట్ ఒక మినిమం 5 to 10 పాయింట్స్ రాయండి. అట్లీస్ట్ 5 ఆర్ ఆల్మోస్ట్ 10 వరకు. వాట్ ఆర్ యువర్ స్ట్రెంగ్స్, మీ యొక్క బలాలు ఏంటి? అట్లాగే వాట్ ఆర్ యువర్ వీక్నెసెస్, బలహీనతలు ఏంటి? ఈ వీక్నెస్ అంటే తప్పని కాదు, ఇట్స్ అన్ ఆపర్చునిటీ టు ఇంప్రూవ్.
ఇంప్రూవ్మెంట్స్ లాగా చూడండి. అవి రెండు కూడా జస్ట్ టేక్ 2 minutes అండ్ ప్రతి ఒక్కరు కూడా రాయండి ఒకసారి కంప్లీట్ చేశాక డన్ అని చాట్లో పెట్టండి. నేను ఐ విల్ వెయిట్ ఫర్ 2 minutes. ఇట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మన గురించి మనం టైం స్పెండ్ చేయడం అనేది చాలా రేర్గా జరుగుతుంది. కొంతమంది తీవ్రంగా ఆలోచిస్తున్నారు. ఎక్కువ ఆలోచించకండి, ఏది గుర్తొస్తుంది రాయండి. దట్ ఈస్ ద రైట్ ఆన్సర్. నాగరాజు గారు క్వశ్చన్ కంప్లీట్ చేశారా? కంప్లీటెడ్ సార్. ఓకే, సూపర్ సూపర్, థ్యాంక్ యూ, వండర్ఫుల్. ఓకే, గోవిందమ్మ గారు డన్, సూపర్. రామకృష్ణ గారు కంప్లీటెడ్, ఎక్సలెంట్. ఓకే, లాస్ట్ 30 seconds. ఓకే, ఆంజనేయులు గారు కంప్లీటెడ్. మనోజ్ కుమార్ గారు కంప్లీటెడ్. తిరుపతిరావు గారు డన్, సూపర్. గోపి గారు ఎస్, ఎక్సలెంట్. ఓకే, ఆల్ రైట్ అండి, సూపర్. థ్యాంక్ యూ ఫర్ దోస్ టు యాక్షన్. ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారా క్విక్గా? ఎవరైనా ఒకరు హ్యాండ్ రైజ్ చేసి మీ యొక్క స్ట్రెంగ్స్ ఏంటి ఎక్స్ప్లెయిన్ చేస్తారా క్విక్గా? హూ ఈజ్ రెడీ? సో ఇప్పుడు క్వశ్చన్ అడిగినప్పుడు ప్రతి ఒక్కరు హ్యాండ్ రైజ్ చేయాలండి. మీరు 20 days సెషన్ తర్వాత ఆలోచించకూడదు నేను హ్యాండ్ రైజ్ చేయాలా వద్దా అని. ఎవ్రీ హ్యాండ్ షుడ్ గో అప్. దట్ మీన్స్ దెర్ ఇస్ అ చేంజ్, అదర్వైజ్ దెర్ ఇస్ నో చేంజ్. ఎస్, తిరుపతిరావు గారు అన్మ్యూట్ చేసుకోండి. తిరుపతిరావు గారు మంచిగా డాబా పైన కూర్చున్నట్టు చల్లటి గాల్లో. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్. ఎంజాయ్ చేస్తారు చల్లటి గాల్లో కూర్చుని? అవును సార్. ఓకే, వండర్ఫుల్. చెప్పండి సార్. నేను హార్డ్ వర్క్ చేస్తాను సార్. ఓకే, వీడియో ఆఫ్ చేసుకోండి, వినిపించట్లేదు. ఆల్వేస్ మీరు వీడియో ఆఫ్ చేసుకోండి, సిగ్నల్ అది వాయిస్ రావట్లేదు. సరే సార్. ఓకే సార్. యా, చెప్పండి. అండ్ మన ఇంపాక్ట్ లోకి వచ్చాక నాకు స్టేజ్ ఫియర్ అయితే చాలా వరకు పోయింది సార్. ఇంతకుముందు నాకు స్టేజ్ ఫియర్ అనేది చాలా ఎక్కువగా ఉండేది. అండ్ కెరీర్ మీద ఫోకస్ చేయడం అనేది బాగా ఎక్కువైంది సార్ ఇప్పుడు. అండ్ నాకు ఆల్వేస్ గుడ్ హ్యాబిట్స్ ఉన్నాయి సార్. అంటే అది గొప్పగా చెప్పుకోవడం కాదు కానీ గుడ్ హ్యాబిట్స్ ఉన్నాయి సార్. ఎన్ని అదర్ నాకు బ్యాడ్ హ్యాబిట్స్ ఏం లేవు. అండ్ మన ఇంపాక్ట్ లోకి వచ్చాక మెయిన్ ఇంకోటి ఏంటి, నాకు టైం మేనేజ్మెంట్ సార్. అంటే టైం ఎలా యూటిలైజ్ చేసుకుని మనం టైం అనేది వేస్ట్ చేయకూడదు, ఇంత ఇంపార్టెంట్ అనేది కూడా నాకు బాగా తెలిసింది సార్. టైంకి జూమ్కి రావాలి. అండ్ ఆల్వేజ్ సెల్ఫ్ మోటివేటెడ్గా ఉంటాను సార్.
ఎవరో మోటివేట్ చేయాలి అనేది కాకుండా ఆల్వేస్ ఎల్లప్పుడు కూడా నేను సెల్ఫ్ మోటివేట్ గానే ఉంటాను సార్. వెళ్ళి సిచ్యువేషన్ నేను ఫేస్ చేసినా సరే నేను సెల్ఫ్ మోటివేట్ అవుతూ ఉంటాను సార్. థ్యాంక్ యూ సార్. వండర్ఫుల్ దిస్ వండర్ఫుల్. ఇస్ సో ఆల్వేస్ ఫ్రెండ్స్, మీరు నా స్ట్రెంత్ విన్నారు సార్. కదా తిరుపతిరావు గారు చెప్పింది. అందులో అన్ని స్ట్రెంగ్స్ ఏనా? మీరు ఎవరైనా చార్ట్ లో పెట్టండి, అన్ని స్ట్రెంగ్స్ ఏనా లేకపోతే మీకేమన్నా అబ్జెక్షన్ ఉందా తను చెప్పిన దాంట్లో? అండ్ అఫ్ కోర్స్ దాన్ని మనం ఏమి క్రిటిసైజ్ చేయడానికి విమర్శించడానికి కాదు, కేవలం ఒక లెర్నింగ్ లాగా. ఎస్ అంటే ఎస్ అని పెట్టండి, నో అంటే నో అని పెట్టండి చార్ట్ లో. ఆయన చెప్పినవన్నీ మీరు స్ట్రెంగ్స్ గా భావిస్తే ఎస్ అని పెట్టండి, లేకపోతే నో అని పెట్టండి. త్వరగా త్వరగా. ఓకే, ఎస్ ఎస్ ఎస్, ఆల్ రైట్, ఓకే, వండర్ఫుల్, సూపర్. అందరూ ఎస్ అంటున్నారండి, అందరూ అంగీకరిస్తున్నారు మీకు మంచి మంచి హ్యాబిట్స్ ఉన్నాయని. బట్ గుడ్ హ్యాబిట్స్ అనేది ఒక స్ట్రెంత్ అండి. తిరుపతిరావు గారు, గుడ్ హ్యాబిట్స్ అనేది స్ట్రెంత్? అంటే స్ట్రెంత్ అంటే నాకు అది నేను ఒక కొన్ని సిచ్యువేషన్ లో నేను ఒక స్ట్రెంత్ గా ఫీల్ అవుతాను సార్. అంటే ఓకే. ఏ విధంగా నేను చెప్పాలంటే లైక్ ఎవరైనా డ్రింకింగ్ చేసే వాళ్ళైనా నాకు పడినా సరే చేసినా సరే ఓకే నాకు అది లేదు, అప్పటికప్పుడు నేను కొంచెం అది అంటే పాజిటివ్ గా థింక్ చేసి ఆ టైంకి నేను ఒక ఇది కూడా నాకు స్ట్రెంతే కదా అనే విధంగా నేను ఫీల్ అవుతాను సార్. సో అందువల్ల చెప్పాను సార్. The only problem is మీ డెఫినేషన్ ఆఫ్ గుడ్ హ్యాబిట్ ఈస్ డిఫరెంట్, నా డెఫినేషన్ ఆఫ్ గుడ్ హ్యాబిట్ ఈస్ డిఫరెంట్. ఆంజనేయులు గారి గుడ్ హ్యాబిట్ అంటే వేరే చెప్తారు, లక్ష్మి గారి గుడ్ హ్యాబిట్ అంటే వేరే చెప్తారు. అర్థమైందా? కొంతమందికి 2 పెగ్గులు తాగే వాళ్ళకి రోజు ఒక పెగ్గు తాగితే అది గుడ్ హ్యాబిటే. అవునా కదా? సో గుడ్ బ్యాడ్ అనేవి రిలేటివ్. ఎప్పుడైనా అది ఏంటంటే ఎస్, ప్రతి మనిషికి కూడా మారుతూ ఉంటాయి. కాబట్టి మనం స్పెసిఫిక్, ఎందుకంటే ఇలాంటి మనం ఎక్సర్సైజ్ చేసినప్పుడు జనరలైజ్ చేయకుండా ఎగ్జాక్ట్ గా స్పెసిఫిక్, ఓకే నాకు నో డ్రింకింగ్ హ్యాబిట్ లేదు, దట్ ఈస్ జనరిక్ కాదు, స్పెసిఫిక్. ఓకే, సో మనం ఇలాంటి అనాలిసిస్ చేసినప్పుడు ఎప్పుడైనా స్పెసిఫిక్ గా వెళ్ళాలి. మన జనరల్ గా నాకు అన్ని మంచి హ్యాబిట్స్ ఉన్నాయంటే మీ మంచి హ్యాబిట్స్ నా మంచి హ్యాబిట్స్ చాలా మారిపోతూ ఉంటాయి. ఓకే, సో మనం స్పెసిఫిక్ గా వెళితేనే మనకు క్లారిటీ వస్తుంది ఎప్పుడైనా కూడా. అది జస్ట్ అంతే హైలైట్ చేద్దాం అనుకున్నాను, అంతకుమించి మిమ్మల్ని ఏం విమర్శించాలని కాదు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఫార్వర్డ్. సో ఫస్ట్ హ్యాండ్ రైజ్ చేశారు, ముందుకు వచ్చారు, దట్ ఈస్ వాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ. ఎస్ రామకృష్ణ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. So strengths వచ్చేసి I'm good at communicating. I can present well. I'm a good presenter. I can create content. Creativity I can do. I mean creative solutions I can find. So out of box thinking is there. I'm hardworking. And then coming to weaknesses, I have a stage fear. Only let's stick to strengths for now. Okay, I'll come to weaknesses in a minute. Okay, thank you for sharing. Only 5 strengths రాశాను, so just to you can continue. Okay, no problem. Yeah. Okay, thank you. Yes, Andrei garu. Yes sir. పేషెన్స్ ఎక్కువ సార్, ఎక్కువగా ఓపికగా వింటాను, భరిస్తాను, ఏదైనా సరే హార్డ్ వర్క్ చేస్తాను. ఏదైనా ఒక విషయాన్ని జనరల్గా కాకుండా ఇన్నోవేటివ్గా ఆలోచించే లక్షణం ఉంది నాకు. అలాగే అవతల వ్యక్తుల్ని మ్యాక్సిమం అండర్స్టాండ్ చేసుకోవడానికి ఎప్పుడు నేను ప్రయత్నిస్తూ ఉంటాను. అండ్ స్టేజ్ మీద కాదు కానీ ఫ్రెండ్స్ దగ్గర, అలా క్లోజ్గా ఉండే వారి దగ్గర నేను ఎఫెక్టివ్గా బాగా చక్కగా మాట్లాడతాను. వండర్ఫుల్, థ్యాంక్ యూ సార్. సో మీరు ఒక మాట స్టార్టింగ్ లో చెప్పారు, పేషెన్స్ ఎక్కువ కానీ భరిస్తాను అన్నారు. ఐ మీన్ సో ఫ్రెండ్స్, అది స్ట్రెంగ్త్ వీక్నెస్? పేషెన్స్ ఎక్కువ కానీ భరిస్తాను, చెప్పండి, చార్ట్ లో పెట్టండి. అది స్ట్రెంగ్త్ వీక్నెస్? స్ట్రెంగ్త్ అయితే ఎస్, వీక్నెస్ అయితే డబ్ల్యూ అని పెట్టండి. అంటే మరి ఇప్పుడు ఆంజనేయులు గారికి తెలియాలి కదా అదేంటో. తన స్ట్రెంగ్త్ అనుకుంటున్నారు, మీరు చెప్తే తెలుస్తుంది అది స్ట్రెంగ్త్ వీక్నెస్ అనేది. ఓకే, నో అంటున్నారు. ఐ డోంట్ నో వాట్ ఈస్ ఎన్. ఓకే, సో వీక్నెస్ డబ్ల్యూ ఎక్కువ వచ్చాయి, 3 ఒక ఎస్ 3 డబ్ల్యూలు. వీక్నెస్ నో అంటే నాట్ స్ట్రెంగ్త్ అనుకుంటున్నాను నేను. ఓకే, సో ఆంజనేయులు గారు మీరు మీకు అది స్ట్రెంగ్త్ అనుకుంటున్నారు. సమ్ టైమ్స్ స్ట్రెంగ్త్, సమ్ టైమ్స్ వీక్నెస్ అంట. యా,
సో భరించడం అఫ్ కోర్స్ ఈ రోజు పేషెన్స్ ఉండేవాళ్ళు చాలా తక్కువ, డౌటే లేదు. కానీ అది భరించే స్టేజ్కి వచ్చిందంటే ఓకే. సో అది మేబీ ఇట్ బికమ్స్ యువర్ వీక్నెస్. అంటే కొన్నిసార్లు మన స్ట్రెంగ్త్ మన వీక్నెస్ అవుతుంది, మన వీక్నెస్ మన స్ట్రెంగ్త్ అవుతుంది. సో దాన్ని మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయకపోతే అది మనకి డ్యామేజ్ చేసే అవకాశం ఉంటుందండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ షేరింగ్. ఎస్ లక్ష్మి గారు క్విక్ గా. సార్ నా బలం ఏమంటే సార్, నాకు ఏ పనైనా కానీ వచ్చు. మా నాన్న అన్ని పనులు నాకు నేర్పించాడని ధైర్యం సార్ నాకు. కానీ నేను ఫ్లైట్ వెళ్ళి అవుతారా? పని చేసి ఫ్లైట్ సార్ ఫ్లైట్ డ్రైవింగ్ ఫ్లైట్ నడపడం వచ్చా? రాదు సార్, చెప్పేది సార్, నేను చెప్తున్నా సార్. చేయడానికి వెళ్తాను, వాళ్ళు ఇలా కాదు నువ్వు చేసేది, నువ్వు చేసిన పని తప్పు అన్నారు అనుకో, ఇంకా ఆ పని చెయ్యను సార్, ఆపేస్తాను. ఇంక ముందుకు కూడా వెళ్ళలేను, ఇంకా ఆటికే స్టాప్ చేసేస్తాను సార్. అదే నా బలహీనత. ఇంక ఓకే వాళ్ళ దగ్గరికి పోను, అడగను, మాట్లాడను కూడా. నేను ఏం తప్పు చేశానని కూడా అడగను నేను ఇంక వాళ్ళని. అదే సార్ నా అరవింద గారు బలహీనత. అరవింద గారు ఏం మాట్లాడొద్దు, మీ ముందు ఏం మాట్లాడినా కూడా రేపటి నుంచి మన సెషన్కి వస్తారో రారని భయం, అంతేనా? ఓకే, ఒక మాటలో చెప్పేశారండి అన్ని. రైట్ రైట్. బట్ మనం ఒక ట్రైనర్ గా ఉన్నప్పుడు, ఒక ట్రైనర్ గా 10 మంది ముందు మాట్లాడినప్పుడు ఇలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వద్దండి. నేను ఏ పనైనా చేస్తానంటే వాళ్ళు అన్ని పనులు చెప్పేస్తారు మీకు. అట్లా అని కాదు సార్, అంటే నాకు అలా అని అర్థమైంది, మీరు కాదు. ఫ్లెక్సిబుల్ గా ఉంటారు, నా అన్ని ఒపీనియన్ సార్. ఎటువంటి మొహమాటం లేకుండా చేస్తారు. నేను తప్పనట్లా. నేను ఏమంటానంటే మనం ఒక ట్రైనర్ గా, ఒక స్పీకర్ గా 10 మంది ముందు మాట్లాడుతున్నప్పుడు మనం జాగ్రత్తగా మాట్లాడాలి. ఎందుకంటే ఎదుటి వాళ్ళు ఏం చేస్తారంటే మనం మాట్లాడే ప్రతి మాటను కూడా జాగ్రత్తగా వింటారు, ప్రతి దాంట్లో కూడా ఒక అర్థం తీసుకుంటారు. ఓకే, సో మనం మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలి. ఎందుకంటే తప్పులు జనాలు ఎక్కువ తప్పులు తీసేవాళ్ళు రెడీగా ఉంటారండి. అవును. ఓకే, సో మనం ఏ పనైనా చేస్తారంటే ఓకే చూద్దాం, టెస్ట్ చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. ఓకే ఈ పని చెప్తాను చెయ్యమ్మా అంటారు. నాకు తెలిసిన పని అయితే చేస్తాను సార్, తెలియకుంటే నాకు రాదని చెప్పేస్తాను ఆ, సార్. అదే అంటున్నాను. సో అందుకే ఏ పనైనా చేస్తాను అని చెప్తే అక్కడ అర్థం ఏంటి? మీకు తెలిసిన పని మీకు తెలిసిన పని ఏదైనా చేస్తారు, కానీ తెలియదు చేయగలరా? చేయలేదు. ఆ డిఫరెన్స్ అనేది మన మాటల్లో తెలియాలి. అదర్వైజ్ ఏమవుతుందంటే జనాలు చాలా మంది ఎవరైనా మాట్లాడుతుంటే తప్పులు ఎతికే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో మనం జాగ్రత్తగా మాట్లాడడం, ఒక స్పీకర్ గా, ఒక ట్రైనర్ గా అది మన బాధ్యత. సో మనం ఓవర్ ప్రామిస్ చేయకూడదు, ఏదైనా కూడా ఓవర్ ప్రామిస్ చేయకూడదు లైఫ్ లో. ఓకే, మన కాన్ఫిడెన్స్ వేరు, బట్ ఎదుటి వాళ్ళకి చెప్పడం అనేది చెప్పే విధానంలో ఉంటుంది. బట్ థ్యాంక్ యూ అండి, ముందుకు వచ్చి మీ బలహీనతను చాలా ధైర్యంగా వివరించారు. దట్ ఈస్ వండర్ఫుల్. ఎస్ థ్యాంక్ యూ మనోజ్ కుమార్ సార్. గారు క్విక్ గా. థ్యాంక్ యూ. సార్ నా స్ట్రెంగ్త్ ఏంటంటే నేను రూరల్ పూర్ పీపుల్స్ కి ట్రైనింగ్ ఇస్తూ ఉంటాను సార్. లైక్ మగ్గం వర్క్, టైలరింగ్, బ్యూటిషియన్ సార్. సూపర్. సో ట్రైనింగ్ ఇవ్వడం స్ట్రెంత్ అన్మ్యూట్ చేసుకోండి, అది మీ పనే? పని సార్, అంటే పనిలో భాగంగా నేను అది ఎంచుకున్నాను సార్. ప్రొఫెషన్. అది నాకు మగ్గం అనేది ఇట్స్ ప్రొఫెషన్ ప్రొఫెషన్. సార్. మీ పని, ఇట్స్ మీ యాక్చువల్ పని ఏంటి? నాట్ స్ట్రెంత్. మీ యాక్చువల్ పని ఏంటి? యాక్చువల్ పని అంటే నేను సిస్టమ్ వర్క్ సార్, యూనియన్ బ్యాంక్ లో. అయితే ఇక్కడ వేరే వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ ఉంటాను సార్. లైక్ మగ్గం వర్క్ కానీ, బ్యూటిషియన్ కానీ, ఎలక్ట్రీషియన్ కానీ, మొబైల్ రిపేర్ సార్. సర్వీస్ చేస్తున్నారా మీరు, కమర్షియల్ గా ట్రైనింగ్ ఇస్తున్నారా డబ్బులు తీసుకుని? సర్వీస్, డబ్బులు సర్వీస్ అది, సర్వీస్ ఫ్రీ చేస్తున్నారు సర్వీస్. అంటే మీకు నేచర్ అంటే హెల్పింగ్ నేచర్ ఉంది. ఎస్ సార్. అందరికీ సమాజానికి ఉపయోగపడాలి, 10 మందికి స్కిల్స్ నేర్పించాలని చెప్పి చేస్తున్నారు. వండర్ఫుల్, ఎస్ సార్. థ్యాంక్ యూ, అద్భుతం అండి. రైట్. థ్యాంక్ యూ. సో మరి మీ బలహీనతలు ఏంటి? గుడ్డిగా ఎవరిని పడితే వాళ్ళని నమ్మేస్తుంది సార్. నమ్మిన వాళ్ళు నాకు ఉంది సార్. ఓకే, ఎవరు ఇక్కడ ఉన్న వాళ్ళు అడగండి, నమ్మిన వాళ్ళు ముంచని వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో అడగండి ఒక్కసారి. మన సమాజంలో అందరూ అన్ని రకాల వాళ్ళు ఉంటారు, ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సమయంలో మోసపోయే ఉంటారు, అవునా కదా? ఎస్ సార్. ఎస్, బట్ ఎస్, ఓకే, గుడ్డిగా నమ్ముతాను. ఇంకా వాట్ ఎల్స్? నేను డైలీ 5 o'clock లేదని చెప్పి అలారం పెడతాను. అది మోనే బంద్ చేసి మళ్ళీ అనుకుంటాను సార్. అలా ఎన్నిసార్లు పని చేస్తారు? 2 times పెడుతుంది సార్. 5 పెడతాను, 5:30 పెడతాను. అది రాగానే బంద్ చేసి మళ్ళీ అనుకుంటాను సార్. అది
సో రేపు ఉదయం మీకు 6 గంటలకు ట్రైన్ ఉంది, ఎన్ని గంటలకు లేస్తారు? 5 లేస్తాం సార్. ఇప్పుడు లేస్తాం ఎందుకు? సార్ 5కి. అంటే అవసరమా సార్? సింపుల్ అంతే. సో ఆ రోజు రేపు ట్రైన్ ఉంది కాబట్టి లేస్తారు, మిగతా రోజుల్లో లేవాల్సిన అవసరం లేదు. దట్ ఈస్ ద ఓన్లీ రీజన్ లేవకపోవడానికి కారణం. ఓకే సార్. ఏమర్థమైంది నేను చెప్పిన దాంట్లో మీకు? సార్ మీకు నేను అన్న దాంట్లో ఏమైనా అర్థమైందా? అయింది సార్. ఏమర్థమైంది? ట్రైన్ ఉన్నప్పుడు లేస్తా అంటున్నారు, ట్రైన్ లేనప్పుడు లేవని అంటున్నారు, దాని అర్థం ఏంటి? సో మనం లేవడానికి బలమైన రీజన్ ఏం లేదు, అంటే లేచి చేసేది ఏముంది అనిపిస్తుంది, అంతే సార్. అంతే కదా? రైట్. సో ఏదైనా కంప్లీట్గా కంపల్సరీ ఒక మంచి ఇంపార్టెంట్ పని ఉందంటే కంపల్సరీ లేస్తారు. రేపు ఫంక్షన్కి పోవాలంటే లేచి రెడీ అవుతారు, పర్పస్ ఉంటే లేస్తాము. ఆంజనేయులు గారు సూపర్, రైట్. సో మనం లేవకపోవడం అనేది అది కాదు రీజన్. ఎందుకు లేవాలి అనేది క్వశ్చన్. మీ మైండ్లో ఎందుకు లేచి ఏం చేస్తాము, అది ఉన్నప్పుడు మనం లేవడం కష్టం. ఓకే సార్. ఓకే, ఎవరైనా ఒక్కరు వీక్నెస్ ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? వన్ పర్సన్ క్విక్గా ఎవరైనా మీ వీక్నెస్లు చెప్పే వాళ్ళు ఉన్నారా? ఓకే, తిరుపతి గారు. సార్ అసలు నాకు నో చెప్పడం అసలు చాలా కష్టంగా ఉంది సార్. మేజర్ నా వీక్నెస్ అదే సార్. ఎవరు అంటే హెల్ప్ అడిగినా సరే, అంటే నా వల్ల ఒక్కోసారి ఇది పాసిబుల్ అయినా నాకు అది చేయాలని ఉండదు. బట్ నేను అక్కడ నో చెప్పలేకపోతున్నా సార్. అంటే కొంచెం నేను అసలు నో చెప్పలేకపోతున్నా సార్. ఇదొక్కటి చాలండి మన జీవితానికి, ఇదొక్కటే అంటే చాలు మన లైఫ్ మొత్తం వేరే డైరెక్షన్ లో వెళ్ళడానికి కదా. ఎందుకు ఏమవుతుంది నో చెప్తే? ఏమొస్తానంటే అక్కడ వాళ్ళు ఫీల్ అవుతారేమో అనే విధంగా ఆలోచిస్తున్నారు సార్ ఒక్కోసారి. కానీ ఎవరు ఫీల్ అవుతున్నారు? అంటే నన్ను అడిగే వాళ్ళైనా, హెల్ప్ అడిగే వాళ్ళైనా, లేకుంటే నో చెప్పకపోవడం వల్ల ఎవరు ఫీల్ అవుతున్నారు? అవతల పర్సన్ సార్. చెబితే అవతల పర్సన్ ఫీల్ అవుతాడు, చెప్పకపోతే మరి ఏమో ఆ టైం చెప్పలేకపోతుంది సార్. ఇందువల్ల కూడా నాకు కొంచెం చాలా వీడియోస్ కూడా చూసాను అందుకోసం. బట్ నేను కొంచెం ఇంప్రూవ్మెంట్ అవుతున్నా. బట్ చాలా కష్టంగా ఉంది సార్ మాత్రం అది. దిస్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. గ్రూప్ లో పెడుతున్నారు, చాట్ లో పెడుతున్నారు, సేమ్ ప్రాబ్లం మీ అని. సో వెరీ 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 ఇంపార్టెంట్. నో చెప్పడం నేర్చుకోవడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఈ ట్రైనింగ్ అయ్యేలోపు మీరు అది నేర్చుకోకపోతే చాలా కష్టం. గౌతమి గారు అంటారు, మనోజ్ గారు అంటారు, శివప్రసాద్ గారు అంటారు. ఎందుకు చెప్పాం మనం? ఎస్ రాజు గారు, ఎందుకు చెప్పాము నో? సార్ నాది కూడా సేమ్ ప్రాబ్లం సార్. యాక్చువల్లీ ఏంటి సార్, నేను నో చెప్పను, కానీ అన్నిటికీ ఎస్ చెప్తాను. తర్వాత దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవాలో నాకు అవ్వక ఆ పనిలో స్కిప్ అయ్యి వాళ్ళకి సమాధానాలు చెప్పలేక వాళ్ళకి కావాల్సింది ఏదో ఏర్పాటు చేసి వాళ్ళని సాటిస్ఫై చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను నేను. దాంట్లో నేను ఎంత లాస్ అవుతున్నాను, ఎంత టైం వేస్ట్ చేసి నాకు తెలుసు సార్. అది తర్వాత బాధపడుతున్నాను, నేను ఎందుకు వేసి చెప్పాను నేను అక్కడ. ఎస్ రైట్. సో మనందరికీ కూడా చాలా 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 కామన్ ప్రాబ్లం అండి, ఎస్పెషల్లీ సౌత్ ఇండియా తెలుగు వాళ్ళలో ఇది మొహమాటం ఎక్కువ. ముందు ఎవరైనా కూడా ఓకేనండి, ఆయనండి, సరేనండి, ఎస్ అండి, తర్వాత ఆలోచిస్తాం తీరిగ్గా. మరి దానివల్ల ఎఫెక్ట్ ఎవరికి వస్తుంది? మనకే వస్తుంది సార్. మనకే వస్తుంది. అది ఒక బాస్ కావచ్చు, ఇంట్లో వాళ్ళు కావచ్చు, పిల్లలు కావచ్చు, ఎవరైనా కూడా మనం నో అని చెప్పడానికి మొహమాటపడి. ఎందుకంటే ఒక రోగం ఉంది మనందరికీ. చెప్పమంటారా? చెప్పండి సార్. మనం మంచోళ్ళు అనిపించుకోవాలని ఒక రోగం ఉంటుంది అనమాట. కరెక్ట్ 100% సార్. నో అంటే ఎదుటి వారిని ఇంప్రెస్ చేయాలని చూస్తాం సార్. ఎదుటి వాళ్ళని ఇంప్రెస్ చేయాలి, రైట్. శివప్రసాద్ గారు చాలా మంచోళ్ళు, ఎప్పుడు నో చెప్పరు. రాజు గారు మంచోడు, ఎప్పుడు నో చెప్పరు. ఇది ఒక్కటి నేర్చుకుంటే మన జీవితం మారిపోతుంది. ఎందుకంటే మనం నో చెప్పకపోతే మన లైఫ్ వేరే వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుంది. మనకు అవసరమైనప్పుడు ఎస్, అవసరం లేనప్పుడు నో అని చెప్పగలగడం అనేది అది వరం అనుకోవాలి బేసిక్ గా. సో ఒకసారి చెప్పి చూడండి, ఏమవుతుందో. ఏమీ అవదు. నేను చాలాసార్లు అనుకునేవాడిని, చెప్తే వాళ్ళు ఏమనుకుంటారు కానీ ఏమీ అనుకోరు.
సార్ చెప్పినా కానీ వినట్లేదు కదా సార్. ట్రై చేయండి ఎక్కడైనా అదే చూడండి, డిఫరెన్స్ అక్కడ. పాస్బుక్ బ్లైండ్ గా చేయండి, నో అని చెప్పడం కాదు, ఇబ్బంది పెడుతున్నారు. మనం బ్లైండ్ గా నో చెప్పడం కాదు, ఆల్టర్నేటివ్ సొల్యూషన్స్ కూడా ఇవ్వాలి ప్రజలకి. అదే సార్. ఉదాహరణకు ఇంట్లో వాళ్ళు సాయంత్రం సినిమాకి వెళ్దాం అంటారు. ఈరోజు సాయంత్రం మీకు చాలా ఇంపార్టెంట్ పని ఉంది. నో అని చెప్పలేకపోతే నష్టం ఎవరికి? అక్కడ వాళ్ళు ఎదురు చూస్తుంటారు, మీరు పోరు, ఇద్దరు బాధపడుతుంటారు. కానీ నో, ఈ రోజు కుదరదు, కానీ ఎల్లుండి తీసుకెళ్తాను. ఆ సొల్యూషన్ ఇచ్చినప్పుడు మోస్ట్ పీపుల్ విల్ అగ్రీ. మీరు ఆఫీస్లో కూడా మీ బాస్ వినట్లేదంటే, నేను ఈ పని చేస్తున్నాను, ఇప్పుడు మీరు చెప్పే పని చేయాలంటే నేను చేసే పని ఆపేయాలి. ఏది చెప్పండి? అది ఇంపార్టెంటా, ఇది ఇంపార్టెంటా? ఒకేసారి నేను రెండు పనులు చేయలేను. లేదా నాకు ఈ హెల్ప్ కావాలి, ఓకే చేస్తాను, కానీ నాకు ఈ హెల్ప్ చేయండి. ఇది ఇలా మనం ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే ఎదుటి వాళ్ళు అర్థం చేసుకుంటారు. మనం సింపుల్గా నో అని చెప్తే ఎవరు యాక్సెప్ట్ చేయరు. కానీ అంతకంటే మనం ముందు నో చెప్పాం, ఎందుకంటే మనం మంచివాళ్ళం కదా. సో మనం మంచివాళ్ళం, ఓకే గుడ్, కానీ అది పక్కన పెట్టగలిగితేనే ఆ ఆన్సర్ అనేది మన నోట్లోంచి బయటకు వస్తుంది, లేకపోతే ఎప్పటికీ రాదు. సో వీ హ్యావ్ టు ప్రాక్టీస్ అండి. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నష్టమేం లేదు. ఎదుటి వాళ్ళు మాట్లాడితే తిడతారు, లేకపోతే మీ గురించి చెడుగా అనుకుంటారు, అంతకుమించి. కానీ ఇప్పుడు చెప్పకపోతే ఎవరు బాధపడుతున్నారు? మనమే కదా, ఎఫెక్ట్ అయ్యేది మనమే కదా, మన లైఫే కదా. సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్. అదొక్కటి బిల్డ్ చేసుకుని, దిస్ ఈస్ అ వీక్నెస్ ఫర్ మెనీ పీపుల్. అంటే ఇక్కడ ఒక్కరిద్దరు కాదు, చాలా మందికి ఈ ప్రాబ్లం ఉంటుంది. సో అది అడ్రస్ చేస్తే మనకు చాలా వీక్నెస్లు పోయి స్ట్రెంగ్త్లోకి వచ్చేస్తాయి, రైట్? సో ఐ వాంట్ ఎవ్రీబడి కాన్షియస్గా చెప్పి చూడండి, ఏమవుతుందో చెప్పి చూడండి. పర్వాలేదు, వాళ్ళు మళ్ళీ రిటర్న్ వచ్చి లేదు లేదు చేయాల్సిందంటే సార్ చేయండి, అది వేరే విషయం. కానీ ఒకసారి నో అని చెప్పి చూడండి, ఆ పవర్ అనేది మీకే తెలుస్తుంది. బట్ బిఫోర్ యూ సే నో, థింక్ వాట్ ఈస్ ద సొల్యూషన్, వాట్ ఈస్ ద ఆల్టర్నేటివ్. జనాలకి ఏంటంటే ఆల్టర్నేటివ్ ఆప్షన్ ఇచ్చినప్పుడు ఏదో ఒకటి చూస్ చేసుకోవాలి. ఏబి ఆప్షన్స్ ఇస్తే ఏదో ఒకటి ఏదో పీరే చూస్ చేసుకోవాలి. ఏబి ఆన్సర్స్ లేవు, ఎస్ఆర్ నో ఆన్సర్స్ ఉండవు. సో గివ్ ఆప్షన్స్. కాబట్టి అప్పుడు బాల్ మీ చేతిలోకి రాదు, బాల్ వాళ్ళ కోర్టులోకి వెళ్తుంది. ఎప్పుడైనా బాల్ మన కోర్టులో పెట్టుకోవద్దు. ఎదుటి వాళ్ళ కోర్టులో బాల్ పెట్టుకుంటే వాళ్ళు డిసైడ్ చేయాలి, మనం కాదు. ఇది ట్రై చేసి చూడండి, ఐ థింక్ ఇట్ విల్ వర్క్. ఓకే, సో నౌ కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, స్ట్రెంగ్స్ వీక్నెస్ అన్ని చెప్పారు, రైట్? వండర్ఫుల్. సో ఇప్పుడు చాలా మంది ఎవరైనా రీసెంట్గా ఏదైనా మీరు ప్రొఫెషన్ చేంజ్ చేసి కానీ, ఏదైనా బిజినెస్ కానీ ఏదైనా స్టార్ట్ చేసి ఫెయిల్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? రీసెంట్గా ఎవరైనా మీరు డిఫరెంట్ ప్రొఫెషన్ కానీ, డిఫరెంట్ బిజినెస్, కొత్త బిజినెస్ కానీ ఏదైనా చేసి ఫెయిల్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఓకే, మనోజ్ కుమార్ గారు చెప్పండి. సార్ మీరు ఎన్ని చేస్తున్నారు రీసెంట్ గా సార్? నేను ఇక్కడ బ్యాంకులో జాబ్ చేస్తామంటున్నారు, అందరికి నేర్పిస్తామంటున్నారు, ఇంకా ఎన్ని చేస్తున్నారు? చేస్తుంది సార్. అయితే రీసెంట్ గా ఒక షాప్ ఓపెన్ చేస్తాను, మొబైల్ షాపు. అయితే అందులో వర్కర్స్ బాగాలేక నడవలేదు సార్ అది. ఓకే, దానికి వర్కర్స్ రీజన్ కొంచెం బాగాలేక చెప్తారా నడవలేదు. సార్? అంటే వాళ్ళు వర్కర్స్ మంచిగా పని చేయలేక నడవలేదు సార్ అది. ఓకే, అసలు మొబైల్ షాప్ ఎందుకు పెట్టారు మీరు? ఎందుకంటే నేను ఫస్ట్ మొబైల్ షాప్ లో వర్క్ చేసాను సార్, ఒక 5 years కింద. అందుకు పెట్టాను సార్ అది. కొంచెం అవగాహన ఉంది జాబ్ దానిపైన. చేస్తూ మొబైల్ షాప్ పెట్టారా? అవును సార్. ఓకే, మొబైల్ షాప్ లో మా నాన్నగారు ఉంటారు. అలాగే సార్. మీ నాన్నగారికి తెలుసా మొబైల్ షాప్ బిజినెస్ గురించి? అంటే తెలుసు సార్, కాకపోతే అంత మంచిగా తెలియదు సార్, పర్ఫెక్ట్ తెలియదు. కానీ ఇప్పుడు ఆ షాప్ లేదు సార్, తీసేశాను. ఇప్పుడు తీసేశారు. కానీ ఇప్పుడు మీ నాన్నగారుతో మీకేమో ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పారు, షాప్ ఏమో మీ నాన్నగారిని కూర్చోబెట్టారు షాప్ లో. సార్ సో ఇప్పుడు ఏమంటున్నారు? వర్కర్స్ సరిగ్గా పనిచేయలేదు అంటున్నారు. అవును సార్. రైట్, ఓకే, sir. వండర్ఫుల్, థ్యాంక్ యూ. ఇంకెవరైనా రీసెంట్ గా ఎనీ ఫెయిల్యూర్? దట్స్ ఓకే, నో నథింగ్ టు అండి, ధైర్యంగా చెప్పవచ్చు అండి ఏదైనా కూడా. లేదా మీరు ఏమైనా కొత్తగా ఏదైనా చేద్దాం అనుకుంటారా, చేంజ్ అవుదాం అనుకుంటారా? ఎస్, కింగ్ కనకరాజు గారు. సార్ హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ అండి. ఏం లేదు సార్, నేను 2022లో జిరాక్స్ షాప్ పెట్టానండి. జిరాక్స్, మినీ ఏటీఎం ఇలాంటివి పెట్టానండి. ఇది ఫోటో లామినేషను పెట్టాను. దాంతోపాటు మినీ ఏటీఎం అంటే డబ్బులు తీసుకునేది కూడా పెట్టానండి. పెట్టిన సందర్భంలో నాకు 2 persons రాంగ్ డైరెక్షన్ ఇచ్చారు. దీంతో పాటు ఎడిషనల్ గా అంటే వడ్డీ వ్యాపారం చేయమన్నట్టు రాంగ్ డైరెక్షన్ ఇచ్చారు.
నా దగ్గర అయితే అమౌంట్ లేవు. నేను వేరే వాళ్ళ దగ్గర తీసుకొని వేరే వాళ్ళకి ఇచ్చాను. మధ్యలో ఉన్నాను, చీటీ పాటలు వేసాను. మధ్యలో ఉండి చీటీ పాటలో వడ్డీ వ్యాపారం లాగా చేస్తే సమ్ అమౌంట్ అప్రాక్సిమేట్లీగా 10 lakhs వరకు లాస్. ఓకే. దానివల్ల చాలా చాలా స్ట్రగుల్స్. యా ఓకే, థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ అండి. వంశీకృష్ణ గారు క్విక్గా తొందరగా, మనకి ఎక్కువ టైం లేదు. సార్ ఎగ్జామ్లో ఉన్నది కొంచెం రీసెంట్గా దగ్గరకు వచ్చి ఒక 2 ఎగ్జామ్స్ పోయినాయి సార్. అంటే దగ్గర కట్ ఆఫ్ దక్కేది ఒక 2-3 మార్క్స్ దగ్గరలో పోయినప్పుడు కొంచెం బాగా ఇంత చేసాం, ఇంత దగ్గరకు వచ్చి పోయింది ఏ ఏంటని ఎగ్జామ్ అంటే? అనిపించింది. మామూలుగా రీజనల్ రూరల్ బ్యాంక్ ఒకటి సార్, ఓకే. నెక్స్ట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఒకటి సార్. సెంట్రల్ గవర్నమెంట్ 2 jobs. ఓకే, బై ఎగ్జామ్స్. వండర్ఫుల్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ సార్. ఎస్. సో ఫ్రెండ్స్, ఎస్, సో మనము చేసే చాలా పనులు, ఇన్ఫ్యాక్ట్ చాలా మంది కూడా ఎన్నో పనులు చేస్తుంటారు, చాలా మంది సక్సెస్ అవుతుంటారు. ఎంతమంది మనం ఎదుటి వాళ్ళ సక్సెస్ చూసి మనం కూడా ఇది చేస్తే బాగుంటుంది అనుకునేవాళ్ళు అనుకుంటారు కదా, రైట్? సో పలానా స్టూడెంట్ ఒక కాలేజీలో జాయిన్ అయ్యాడు, ఒక స్కూల్లో జాయిన్ అయ్యాడు, అక్కడ మంచి కోర్సు బాగుంది, లేదా అక్కడ వాళ్ళకి కాలేజీ బాగుంది, మంచి క్యాంపస్ ప్లేస్మెంట్ వచ్చింది, జాబ్ వచ్చింది, కానీ మన పిల్లలు పోతే రావట్లేదు. వేరే వాళ్ళు ఒక ప్రొఫెషన్లో సక్సెస్ అవుతున్నారు కానీ మనం కావట్లేదు. సేమ్ ప్రొఫెషన్ ఎవ్రీథింగ్, కానీ కాదు. ఈవెన్ సేమ్ బ్యాక్గ్రౌండ్లో పెరిగిన వాళ్ళు కూడా డిఫరెంట్ రిజల్ట్స్ వస్తుంటాయి, రైట్? ఒకే కాలేజీలో చదువుకున్న ఇద్దరు పిల్లలకు కూడా రిజల్ట్ డిఫరెంట్గా ఉంటుంది. సో వీ నీడ్ టు అండర్స్టాండ్ మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా సేమ్ స్కిల్స్ ఉండవు. సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఫర్ ఫెయిల్యూర్. ఇందాక మనోజ్ కుమార్ గారు చెప్పింది కానీ, వంశీ గారు చెప్పింది కానీ, ఎవరు చెప్పినా కూడా మనము మన యొక్క బలాలు బలహీనతలను అంచనా వేయకుండా చేస్తాం. ఎందుకంటే ఎదుటి వాళ్ళు సక్సెస్ అయ్యారు, మనం కూడా సక్సెస్ అవుతాము అని అనుకుంటాం. ఉదాహరణకి మనోజ్ కుమార్ గారి మొబైల్ షాప్లో తనకి ఎక్స్పీరియన్స్ ఉంది, వాళ్ళ ఫాదర్కి ఎక్స్పీరియన్స్ లేదు. అవునా? డిఫరెన్స్ ఉంటుందా ఉండదా? ఎక్స్పీరియన్స్ ఎవరికి ఉండాలి? అక్కడ షాప్లో ఉన్న వాళ్ళకి ఉండాలా, వాళ్ళ ఫాదర్కి ఉంటే తను బయట ఉండి వాళ్ళ ఫాదర్ని కూర్చోబెడితే సరిపోతుందా? సో మెనీ పీపుల్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రియల్ ఎస్టేట్లో కానీ ఇన్సూరెన్స్లో కానీ చాలా మంది వెళ్ళి నేను సంపాదిస్తాను, ఎందుకంటే పక్క వాళ్ళు సంపాదిస్తున్నారు, మనం కూడా చేయొచ్చు. కానీ మనకు ఆ స్కిల్స్ ఉన్నాయా లేవా అని చెప్పేసి చాలా మంది కూడా గెస్ చేయరు, ఎక్స్పెక్ట్ చేయరు. సేమ్ థింగ్ మన పిల్లలు కూడా అండి. సో పిల్లల్ని కూడా ఒక కాలేజీలో జాయిన్ చేసిన, ఒక కోర్సులో జాయిన్ చేసిన, ఒక ఉద్యోగానికి వెళ్ళినా కూడా ఇట్ ఈస్ నాట్ వర్కింగ్. 70% ఆఫ్ ద కార్పొరేట్ ఎంప్లాయీస్ ఆర్ అండర్ ప్రెషర్, స్ట్రెస్లో ఉన్నారు. మన స్కిల్స్కి, చేసే పనికి, వృత్తికి మధ్యలో చాలా వరకు గ్యాప్ ఉన్నప్పుడు మన లైఫ్ హ్యాపీగా ఉండదు. ఇష్టం లేకుండా ఇంట్లో వంట చేసినా కూడా వాళ్ళు తిడుతూనే చేస్తూ ఉంటారు, కానీ హ్యాపీగా అయితే ఎవరు చేయరు, రైట్? సో మనం ఏ పని చేసినా కూడా సింపుల్గా ఈ స్ట్రెంగ్స్, వీక్నెస్ ఇవన్నీ వెరిఫై చేసుకుంటే ఇష్యూస్ రావు, రైట్? బట్ ఇక్కడ ఇంకో 2 ఉన్నాయి, ఆపర్చునిటీస్ అండ్ థ్రెట్స్. ఇవి 2. అయితే ఇందాక మనం జనరల్గా స్వాట్, స్ట్రెంగ్స్ అనగానే ఏం చేస్తామంటే యాజ్ అన్ ఇండివిజువల్ మనం స్ట్రెంగ్స్ రాసుకుంటాం, యాజ్ అన్ ఇండివిజువల్ మనం వీక్నెసెస్ రాసుకుంటాం. కానీ ఎప్పుడైనా కూడా స్ట్రెంగ్స్, వీక్నెసెస్ ఒక స్పెసిఫిక్ వర్క్కి, ఒక స్పెసిఫిక్ గోల్కి మనం ముడిపెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనోజ్ కుమార్ గారు కనిపిస్తున్నారు, మళ్ళీ తన ఎగ్జాంపుల్ తీసుకుంటాం, రైట్? సో ఒక మొబైల్ షాప్ పెడుతున్నామంటే దానికి స్పెసిఫిక్గా మనకు ఎన్ని స్ట్రెంగ్స్ ఉన్నాయి. మీకు 100 స్ట్రెంగ్స్ ఉండొచ్చు, డజంట్ మ్యాటర్. మీరు అద్భుతమైన వ్యక్తి కావచ్చు, మీరు మంచి ఎడ్యుకేషన్ ఉండొచ్చు, మీరు మంచి జాబ్ చేసి ఉండొచ్చు, మీకు డబ్బులు ఉండొచ్చు, అన్ని 100 ఉన్నాయి. కానీ ఆ స్పెసిఫిక్ మొబైల్ బిజినెస్కి స్ట్రెంగ్స్ ఏంటి, మీకు ఆ స్పెసిఫిక్ బిజినెస్కి మీకు వీక్నెసెస్ ఏమున్నాయి? ఇవి 2 కాకుండా స్ట్రెంగ్స్, వీక్నెస్ అందరికీ తెలుసు. ఆపర్చునిటీస్, అవకాశాలు ఎలా ఉన్నాయి, ఆ ఊరు ఎంత పెద్దది, అక్కడ మార్కెట్ ఎలా ఉంది, రైట్? అక్కడ అవకాశాలు ఎలా ఉన్నాయి, అక్కడ పనివాడు దొరుకుతారా లేదా, మంచి పనివాడు దొరుకుతారా లేదా, అలాంటి అవకాశాలు ఉన్నాయా లేవా? థ్రెడ్స్ అంటే ఓకే, విపరీతమైన కాంపిటీషన్ ఉందా, అందరూ ఆన్లైన్లో కొంటున్నారు, పండగ వచ్చిందంటే ఫుల్ ఆఫర్స్, అందరూ ఆన్లైన్లో కొనేస్తారు, అది పెద్ద థ్రెట్, అవరోధం మనకి, రైట్? సో మన పక్కనే ఇంకో షాప్ పెడితే పరిస్థితి ఏంటి? అందరూ పాత షాప్కి వెళ్తారా, కొత్త షాప్కి వెళ్తారా? సో ఇలాంటి అనాలిసిస్ చేసుకున్నప్పుడు మనకు క్లియర్గా ఒక అవగాహన అనేది వస్తుంది. ఎంతవరకు మనకు అవకాశాలు ఉన్నాయి,
ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా చేంజెస్, మార్కెట్ చేంజ్ అవుతూ ఉంటుంది, రూల్స్ చేంజ్ అవుతూ ఉంటాయి, ఎన్నో రకాల పాలసీస్ చేంజ్ అవుతూ ఉంటాయి. ఇవన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఏ పని చేసినా కూడా మనం సింపుల్గా ఒక మ్యాట్రిక్స్లో మన స్ట్రెంగ్స్, మన వీక్నెసెస్, ఈ ఆపర్చునిటీస్, ఇవన్నీ చేయగలిగితే మనకు ఒక అవగాహన అనేది వస్తుంది. ఎందుకంటే మన థ్రెట్స్, మన అవరోధాలు అంటే తెలిసినప్పుడు మనం దానికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకోవచ్చు. కానీ మనం డైరెక్ట్గా దూకినప్పుడు ఇట్ డజంట్ వర్క్ అండి. రైట్? సో ఏ పని చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ కన్ఫ్యూజన్ ఉంది, మనకు 2 పనులు చేయాలి. ఏవైనా రెండు ఆప్షన్స్ ఉన్నాయి మన ముందు. ఆ రెండిట్లో నేను ఏది చేయాలో కన్ఫ్యూజన్ ఉందనుకోండి, ఈ రెండింటికి కూడా మీరు ఈ అనాలిసిస్ చేయొచ్చు. సో నేను సింపుల్ మ్యాట్రిక్స్ చూపిస్తాను. సో ఇది చాలా పెద్ద కాంప్లెక్స్ కాదండి, కానీ ఇది స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ఎన్నో సంవత్సరాలు రీసెర్చ్ చేసి ఎంతో పెద్ద పెద్ద కంపెనీలు దీనికి డబ్బులు ఇచ్చి ఈ ఈ టూల్ని కనిపెట్టారు. అలాగని చెప్పి ఇది కార్పొరేట్ టూల్ కాదు, ప్రతి ఒక్కరూ కూడా చాలా సింపుల్గా యూస్ చేయగలిగే టూల్. సో పెద్ద కాంప్లికేటెడ్ కాదు, వెరీ వెరీ సింపుల్. సో దీన్ని మీకు చూపిస్తాను ఎలా ఉంటుంది ఏంటి అనేది. మనం లైవ్లో చేద్దాం అనుకున్నాను కానీ అంత టైం లేదు ప్రస్తుతానికి, బట్ వి విల్ క్విక్లీ టేక్ ఎ మినిట్. సో నా ప్రజెంటేషన్ పంపిస్తాను కాబట్టి మీరు హ్యాపీగా చూసి మీరు దాన్ని చేసుకోవచ్చు. సో మనం చేయాలనుకున్న పనికి ఒక పేపర్ తీసుకోండి, ఒక అడ్డగీత, ఒక నిలువు గీత గీస్తే సరిపోతుంది. దట్ ఈస్ వాట్ ఈస్ స్వాట్ అనాలిసిస్. సో అగైన్ మనం జనరల్గా ఏం చేస్తామంటే స్ట్రెంగ్స్, వీక్నెస్ అంటే మన గురించి మనం రాస్తాం. కానీ మనం చేయాలనుకున్న మన మొబైల్ షాప్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, వాట్ ఎవర్ యూ వాంట్ డూ ఇన్ యువర్ లైఫ్, దాని స్పెసిఫిక్గా ఇక్కడ న్యూ షాప్ అన్నారు చార్ట్లో, న్యూ షాప్కి లొకేషన్ ఇంపార్టెంట్, కస్టమర్స్ ఉన్నారా లేదా, ఇప్పుడు బయ్యింగ్ కెపాసిటీ ఇంపార్టెంట్. ప్రతి బిజినెస్ కూడా ఏదైనా ఉండొచ్చు, రైట్? సో ఎవరైనా కొత్త బిజినెస్ ఏమైనా చేద్దాం అనుకుంటారా, కొత్త వెంచర్ ఏమైనా ట్రై చేద్దాం అనుకుంటే వీ కెన్ డూ ఇట్ ఆన్లైన్. మనం కలిసి వీ కెన్ డూ దట్ అనాలిసిస్ టుగెదర్ ఇన్ 5 minutes. ఎవరైనా కొత్త వృత్తిలోకి వెళ్దాం అనుకుంటారా, కొత్త బిజినెస్ కానీ ఏదైనా చేద్దాం అనుకున్నారా? ఎనీబడి వాంట్స్ టు ట్రై? ఓకే, అందరూ ఉన్న దాంట్లోనే చేద్దాం అనుకుంటారా? ఓకే సార్, ఐ హావ్ 1 point. ఎస్. సో ఇప్పుడు నాకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, నేను కెరియర్ బ్రాండింగ్, నేను కెరియర్లో కూడా ఒక మంచి అంటే మిడిల్ లెవెల్ మేనేజ్మెంట్లో ఉన్నాను. సో ఐ కెన్ గ్రో అప్ టు వైస్ ప్రెసిడెంట్, అప్ టు సిఓ వరకు వెళ్ళొచ్చు. బట్ అట్ ద సేమ్ టైమ్ ఐ ఆల్సో వాంట్ టు గెట్ ఇన్ టు కోచింగ్ బిజినెస్. ఇప్పుడు నాకు రైట్ నౌ ఐమ్ ఇన్ దిస్ కన్ఫ్యూజన్ వెదర్ ఐ షుడ్ ఫోకస్ ఆన్ మై కెరియర్ ఆర్ షుడ్ ఐ టేక్ అ స్టెప్ అండ్ try my hands in coaching business. So I'm currently in this juncture. Okay, so that is exactly you will do SWOT analysis for both. Sure sir. Okay, We'll write so మీకు స్క్రీన్ కనిపిస్తుంది, రైట్? ఎగ్జాక్ట్లీ మీరు మీ స్ట్రెంగ్స్ ఏంటి, వీక్నెస్ ఏంటి, లెట్స్ డూ ఇట్ లైవ్. ఐ విల్ టేక్ 2 minutes, నాట్ మోర్ దెన్ దట్. ఓకే, సో అందరూ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. వీఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ మిరాకిల్, వెరీ వెరీ సింపుల్ థింగ్ అండి. ఒక్క నిమిషం. చెప్పండి. ఇప్పుడు రామకృష్ణ గారు, మీ ఫస్ట్, వాట్ ఈజ్ యువర్ ఫస్ట్ టాపిక్? మీ కరెంట్ ప్రొఫెషన్, రైట్? Yes, current profession. సో వాట్ ఆర్ యువర్ స్ట్రెంగ్స్ ఇన్ ద కరెంట్ ప్రొఫెషన్? So right now I'm an HR professional. So Okay. I'm good at right now entire government of HR activities, HR operations, employee engagement, performance cycle, leadership development, organizational development. So these are my strength and Okay, you have excellent HR skills. right sir. Okay, ఇంకా I have good network in HR circle. గుడ్ Networking is నెట్వర్క్. ఓకే, um, ఓకే, విల్ కమ్ బ్యాక్. ఓకే, మీ వీక్నెస్ ఏంటి చెప్పండి ఇక్కడ. సో వీక్నెస్, ఐ థింక్ ఐఎమ్ అండర్ పేడ్ రైట్ నౌ. అంటే నేనున్న ప్రొఫెషన్లో నేను అనుకోవడం నా స్కిల్స్కి అండర్ పేడ్. ఓకే, తగినంత సాలరీ రావట్లేదు. సార్ ఇంకా లో విజిబిలిటీ. ఓకే,
అండ్ గ్రో అయితే ఇంటర్నల్ కంపెనీ అండ్ విత్ ఇన్ మై ఇండస్ట్రీ ఐ హావ్ టు గ్రో. అంటే రైట్ నౌ ఐ మీన్ ఏవియేషన్ ఇండస్ట్రీ. సో ఏవియేషన్ ఇండస్ట్రీ స్పెసిఫిక్లోనే ఐ నీడ్ టు గ్రో. సో నాకు అక్కడ లిమిట్ అయినట్టుగా నా ఫీలింగ్, నారో ఓకే ఇండస్ట్రీ. ఓకే ఇంకా యా ఇక్కడ ఇంగ్లీష్లో రాస్తా అని చెప్పి ఇంగ్లీష్లో అనుకోవచ్చు అండి, తెలుగులో మీ ఇష్టం వచ్చిన భాషలో చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, సో ఆపర్చునిటీస్ ఏమున్నాయి? సో ఆపర్చునిటీస్ అంటే రైట్ నో ఇప్పుడు మనం చూసినట్టయితే లేటెస్ట్ ట్రెండ్స్, లాట్ ఆఫ్ ఎయిర్పోర్ట్స్ ఆర్ ఓపెనింగ్. సో ఏవియేషన్ ఇండస్ట్రీ ఈజ్ ఇట్ సెల్ఫ్ గ్రూమింగ్, అంటే ఇంకా బూమ్ అవుతుంది, గ్రోయింగ్ ఇండస్ట్రీ. ఎస్. ఇంకా గ్రోయింగ్ ఇండస్ట్రీ, బట్ అగైన్ హైదరాబాద్కి వచ్చేసరికి ఇప్పుడు నేను ప్రస్తుతానికి హైదరాబాద్లో ఉన్నాను. సో ఫ్యామిలీ ఎవ్రీథింగ్ ఈజ్ హియర్. సో లొకేషన్ కన్స్టెంట్ ఉంది. ఇప్పుడు నేను గ్రో అవ్వాలంటే నేను హైదరాబాద్ వదిలి ఇంకెక్కడికైనా వెళ్ళాలి, ఐ హావ్ టు గో టు సమ్ అదర్ ఎయిర్పోర్ట్. సో అది ఆపర్చునిటీ అనేది అగైన్ ఇట్స్ కైండ్ ఆఫ్ యా. ఓకే రైట్. సో మీరు ఇండస్ట్రీ గ్రోయింగ్ అన్నారు. ఓకే, మీరు యూఆర్ సేయింగ్ ఏవియేషన్ ఇండస్ట్రీ అని చెప్పేసి మీరు డిసైడ్ అయ్యారు. బట్ నేనేమంటాను, హెచ్ఆర్ ఇస్ హెచ్ఆర్ ఇన్ ఎనీ కంట్రీ, ఎనీ ఆర్గనైజేషన్. Yeah, any organization, true. సో వై నాట్ అదర్ ఇండస్ట్రీస్? Other industries also there, true. I mean, it's common. Role is common in any industry. యా, సో వర్క్ అనేది సేమే, రైట్? యూ కెనాట్ లిమిట్ ఇట్ టు ఏవియేషన్, రైట్? యూ కెన్ గో టు ఎనీ ఆర్గనైజేషన్, ఎనీ కైండ్ ఆఫ్ ఇండస్ట్రీ దట్ ఈస్ కామన్. అండ్ యువర్ నెట్వర్క్, ఐ వుడ్ సే ఇట్స్ అన్ ఆపర్చునిటీ, not your, it's not strength. Of course it's strength, but you have an opportunity to talk to so many people. It's true. నాకంటే 3 ఇండస్ట్రీస్ లో వర్క్ చేస్తాను: బ్యాంకింగ్, అగ్రికల్చర్, నౌ ఏవియేషన్ అండ్ ఐటీ ఆల్సో. సో 4 ఇండస్ట్రీస్ ఐ వర్క్. సో ఆ విధంగా చూసుకుంటే నాకు ఈ కెరియర్లోనే నాకు ఆపర్చునిటీ ఉందనిపిస్తుంది. బట్ అగైన్ యా, సో ఇప్పుడు అండర్ పేడ్, బట్ ఈస్ దేర్ అన్ ఆపర్చునిటీ టు గ్రో, జాయిన్ అదర్ ఆర్గనైజేషన్ for higher role? True. Higher salary. Inka. So what are the threats? థ్రెడ్స్, కాంపిటీషన్ ఇస్ దే సార్. రైట్ నౌ ఇప్పుడు ఐఎమ్స్ నుంచి చాలా మంది మేనేజ్మెంట్ స్టూడెంట్స్ వస్తున్నారు, అండ్ ఐఎస్బి ప్రీమియం ఇన్స్టిట్యూట్స్ నుంచి వస్తున్నారు. సో వెన్ ఐ స్టడీడ్, నేను చదువుతున్నప్పుడు క్యాట్ రాసి లోకల్ కాలేజ్లో, అంటే మన ఆంధ్రప్రదేశ్లో టాప్ కాలేజ్లో చదివాము. బట్ కాంపిటీషన్ ఇస్ నవ్ డేస్ బికాస్ ఆఫ్ ఏఐ, అగైన్ ఏఐ టూల్స్ రావడం. సో ఇవన్నీ రావడం. What is your experience? మీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది? 15 years. See, obviously your skill is different. They don't take somebody who is coming from IIM also కూడా make 15 years experience, they cannot match. బట్ దట్ ఐ సీన్, అంటే అది నేను అబ్జర్వ్ చేశాను. Yeah, of course. But it all depends on the size of industry. కరెక్ట్. See, చిన్న చిన్న ఆర్గనైజేషన్లో పెద్ద రోల్స్ తీసుకుంటారు, కానీ పెద్ద ఆర్గనైజేషన్లో తీసుకోరు కదా, రైట్? సో అగైన్, సో దిస్ ఇస్ బ్రెయిన్ స్టార్మింగ్ అండి. ఇట్ ఇస్ నాట్ దట్ దెర్ ఇస్ నో రైట్ ఆన్సర్, రాంగ్ ఆన్సర్ ఇక్కడ పెట్టామని కాదు. సో ఇలా మీరు కాసేపు అనాలిసిస్ చేస్తూ పోతే యూ విల్ ఎగ్జాక్ట్లీ అండర్స్టాండ్. సేమ్ థింగ్ నౌ మీరు యూ వాంట్ టు డూ, ఐ విల్ టేక్ అనదర్ 2-3 minutes అండ్ డూ ద ఫర్ కోచింగ్. చెప్పండి, కోచింగ్ మీ స్ట్రెంగ్స్ ఏంటి? యా, స్ట్రెంగ్స్ వచ్చేసి ఐ కెన్ డెలివర్ ఎనీ టాపిక్. ఐ మీన్ టెక్నికల్ కానివ్వండి, సో లీడర్షిప్ డెవలప్మెంట్ కానీ, సాఫ్ట్ స్కిల్స్ కానివ్వండి. సో ఐ కెన్ క్రియేట్ కంటెంట్ బేస్డ్ ఆన్ ద డిపెండెన్స్. కంటెంట్ ప్రిపరేషన్ మీకు వచ్చి అంటున్నారు, కంటెంట్ డెలివరీ వచ్చి అంటున్నారు. మంచి నెట్వర్క్ ఉంది స్టూడెంట్స్ తోని, యూనివర్సిటీస్ తోని, కాలేజెస్ తోని. సో నాకు నీష్ క్లారిటీ ఉంది. అంటే నేను ఒక డిగ్రీ నుంచి మేనేజ్మెంట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మంచి కెరియర్ గైడెన్స్ ఇవ్వగలిగేటువంటి కోచింగ్ నేను చేయగలను, నాకు ఒక అండర్స్టాండింగ్ ఉంది. ఐ కెన్ టేక్ అ ఫ్రెషర్ అండ్ ఐ కెన్ మేక్ హిమ్ దట్ హి విల్ సెక్యూర్ ఎ జాబ్. ఆ స్ట్రెంత్ నాకుంది. ఓకే, సో ఇవన్నీ మీ స్ట్రెంగ్స్ అయిపోతాం. చెప్పండి, ఇక్కడ వీక్నెస్ ఏమున్నాయి? ఏదైనా ఒక ఆర్గనైజేషన్ కి కావాల్సిన ట్రైనింగ్ ని నేను టైలర్ చేయగలను. ఐ కెన్ కస్టమైజ్ ద ట్రైనింగ్స్. If they want team building, I can customize training for the team building. Yeah. Okay. All right. So
ఆల్రెడీ కొన్ని సోషల్ వాలంటీర్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాను. సో ఐ హ్యావ్ సమ్ విజిబిలిటీ, అంటే ఈ పాట కొంత విజిబిలిటీ ఉంది. ఆల్రెడీ ఫ్రీ సెషన్స్ ట్రైనింగ్స్ ఇస్తున్నాను యూనివర్సిటీస్, కాలేజెస్లో, క్యాంపస్ టు కనెక్ట్ అనే ప్రోగ్రాంలో వాటిలో. సో దర్ ఆర్ సో మెనీ స్ట్రెంగ్స్. Yes. కరెక్ట్. వీక్నెస్ ఏమైనా ఉన్నాయా? వీక్నెస్ సార్ అగైన్ స్టేజ్ ఫియర్. అంటే స్టేజ్ పైన ఎక్కువగా నేను ప్రోగ్రామ్ చేయలేదు. నంబర్ ఆఫ్ ఆడియన్స్ అంటే హ్యూజ్ ఆడియన్స్ ఎప్పుడు చేయలేదు. ఇంతవరకు నేను ఫేస్ చేసింది ఓన్లీ 20 మెంబర్స్ 30 మెంబర్స్ మ్యాక్స్. సో అది స్టేజ్ ఫియర్. అండ్ presentation skills, technical aspect, how to set up a training program చేయడం ఎలా అంటే ఆడియన్స్ ఏ విధంగా తీసుకురావడం. దట్స్ వాట్ నౌ ఐ మీన్ ఇంపాక్ట్ లో అందుకే ఉన్నాను. సో ఐఎమ్ లర్నింగ్ దోస్ స్కిల్స్ నౌ. బేసికల్లీ మార్కెటింగ్ స్కిల్స్, మార్కెటింగ్ రైట్. అండ్ ఈ రిలేటెడ్ నెట్వర్క్ పెంచుకోవడం, ట్రైనర్స్, అంటే ఐ వాంట్ టు గెట్ అసోసియేట్ విత్ ట్రైనింగ్ కమ్యూనిటీ. అది ఒక ఇప్పటివరకు లేదు, ఇప్పుడు రావాలని ఇక్కడికి వచ్చాను. ఓకే, వండర్ఫుల్. ఆపర్చునిటీస్ చెప్పండి. సో ఆపర్చునిటీస్ రైట్ నో పోస్ట్ కోవిడ్ మనకి ఇప్పుడు ఆన్లైన్ చేయొచ్చు. ఐ నీడ్ నాట్ టు గో, ఫిజికల్ ప్రెజెన్స్ నాట్ రిక్వైర్డ్. ఆన్లైన్ ఐ కెన్ గో, అఫ్ కోర్స్ ఫిజికల్ ఆల్సో ఐ కెన్ ట్రావెల్. అండ్ దెన్ ఇండస్ట్రీస్ ఆర్ గ్రోయింగ్. ఇప్పుడు నాకు వాస్ట్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ఉంది. ఐటీ, అగ్రికల్చర్, ఏవియేషన్, బ్యాంకింగ్. సో మేజర్ ఇండస్ట్రీస్ నాకు ఎక్స్పోజర్ ఉంది కాబట్టి ఐ కెన్ గ్రాబ్ ఆపర్చునిటీస్ ఇన్ దోస్ ఇండస్ట్రీస్. అంటే అక్కడ ఎవరైనా ఉన్నారు. అది మీ స్ట్రెంగ్త్, ఆల్రెడీ యూ హ్యావ్ ఇట్. యా, సారీ. ఓకే, ఓకే, దట్స్ ఫైన్. యా, సో ఆపర్చునిటీస్. ఇప్పుడు సోషల్ మీడియా ఇస్ అన్ ఆపర్చునిటీ సార్. ఐ కెన్ షోకేస్ మై స్కిల్స్ అండ్ త్రూ సోషల్ మీడియా ద్వారా మనం ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ చేయొచ్చు. నాకు కాలేజ్ నెట్వర్క్. ఇండియా ఈజ్ ఎ యంగ్ కంట్రీ. Yes sir, it is. 25% of the population is less than 15 years old. Oh. Is that opportunity? అంటే 35 కోట్ల మంది లెస్ దెన్, తెలుగు రాష్ట్రాల్లోనే 2 కోట్ల మంది ఉంటారు 15 సంవత్సరాల్లో. 25 సంవత్సరాల లోపు దాదాపుగా 40% ఉన్నారు. అంటే ఈజ్ దట్ ఆపర్చునిటీ ఆర్ నాట్? It is an opportunity sir. Yeah. Okay. So నాకు లాంగ్వేజ్ బ్యారియర్ అంటూ అంటే, సో ఐ కెన్ స్పీక్ హిందీ, ఇంగ్లీష్, తెలుగు, ఈ 3 లాంగ్వేజెస్ నేను చేయగలను. దట్ ఈస్ యువర్ స్ట్రెంగ్త్. ఓకే. సో ఆపర్చునిటీస్ అబౌట్ మార్కెట్ ఆపర్చునిటీస్, అవుట్ సైడ్ కండిషన్స్. ఓకే, సో అందరూ జస్ట్ రామకృష్ణ గారు ఎలా చేయాలో చూపిస్తున్నాను అంతే. ప్రాసెస్ సేమ్ అందరికీ కూడా. సో ఇక్కడ థ్రెడ్స్ చెప్పండి. థ్రెడ్స్ ఆల్రెడీ ఇండస్ట్రీలో ఇప్పుడు ట్రైనర్స్ చాలా పెరిగిపోయారు. కాంపిటీషన్. సో ట్రైనింగ్ నాకు ఎక్స్పీరియన్స్ లేదు. సో దట్ ఈస్ వన్ థ్రెడ్ ఫర్ మీ. దట్స్ ఎ వీక్నెస్. యా, ఒకటి సింపుల్ అండి, మన గురించి ఇఫ్ ఇట్ ఈస్ సంథింగ్ అబౌట్ యూ, అది స్ట్రెంగ్త్ కానీ వీక్నెస్ కానీ, సంథింగ్ ఎక్స్టర్నల్ ఆపర్చునిటీ కానీ థ్రెట్ కానీ, జాగ్రత్తగా గుర్తుంచుకోండి. మన గురించి అయినప్పుడు అది స్ట్రెంగ్త్ ఆర్ వీక్నెస్కి వస్తుంది. మనకు సంబంధం లేని బయట టాపిక్ అయితే అది ఆపర్చునిటీ థ్రెట్. గవర్నమెంట్ పాలసీ కావచ్చు, కాంపిటీషన్ కావచ్చు, ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ కావచ్చు, ఏదైనా కూడా బయటికి మనకు సంబంధం లేదు, ఆపర్చునిటీ కానీ థ్రెట్ కానీ అవుతుంది. మన స్పెసిఫిక్గా అన్నప్పుడు అది ఇంటర్నల్ ఫ్యాక్టర్స్, ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అనుకున్నారు రెండింటిని. ఓకే ఓకే. సో దట్ ఈస్ హౌ వి ఐడెంటిఫై నౌ. ఓకే, అంటే మనం కాసేపు వీ కెన్ కంటిన్యూ టు డూ ఇట్, జస్ట్ ప్రాసెస్ ఈజ్ సేమ్. సో ఫ్రెండ్స్, ఏం లేదండి, మనం ఇప్పుడు 2 ఎక్సర్సైజులు చేసాం. ఒకసారి 2 కంపేర్ చేసుకోవచ్చు. ఎక్కడ మనకి స్ట్రెంగ్స్ ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ వీక్నెస్లు ఎక్కడ ఉన్నాయి, ఎక్కువ ఆపర్చునిటీస్ ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ థ్రెట్స్ ఎక్కడ ఉన్నాయి. ఈ రెండింటిని మనం బేరేజ్ వేసుకుని, అఫ్ కోర్స్ మన ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ ఇక్కడ తీసుకురాలా, రైట్? ఫైనాన్షియల్గా కూడా ఎంత సంపాదించే అవకాశం ఉంది 2 జాబుల్లో మీరు కంపేర్ అప్రాక్సిమేట్గా నెంబర్లు వేసుకోవచ్చు. సో చూస్తే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ దాంట్లో వీక్నెస్లు ఎక్కువ ఉన్నాయి అన్నారు, ఫస్ట్ దాంట్లో వీక్నెస్లు తక్కువ ఉన్నాయి అన్నారు. జస్ట్ టేక్ అన్ ఎగ్జాంపుల్, ఇట్స్ నాట్ ద ఫైనల్ అవుట్పుట్. ఓకే, సో ఈ వీక్నెస్ని మీరు స్ట్రెంగ్త్గా మలుచుకునే అవకాశం ఉందా లేదా చేసుకోండి. ఈ థ్రెడ్స్ని మీరు ఆపర్చునిటీగా మలుచుకునే అవకాశం ఉందా లేదా, సేమ్ థింగ్ రెండింటిలో చూసుకోండి. సో ఎక్కువ రిస్క్ ఎక్కడ ఉంది మీకు ఐడెంటిఫై అయిపోతుంది ఆటోమేటిక్గా. ఓకే, సో దాన్ని బట్టి మనం ఎక్కువ స్ట్రెంగ్స్ మనకి ఎక్కడ ఉన్నాయి, ఎక్కువ ఆపర్చునిటీస్ ఎక్కడ ఉన్నాయి. ఎందుకంటే లెఫ్ట్ సైడ్ ఎక్కువ ఉంటే మనం దాన్ని ఈజీగా చూస్ చేసుకోవచ్చు. రైట్ సైడ్ ఎక్కువ ఉందంటే దేర్ రిస్క్ ఈజ్ మోర్. అండ్ అఫ్ కోర్స్ దేర్ మే బి ప్రయారిటీ, దాని ఇంపాక్ట్ అవన్నీ కూడా ఉంటాయి. బట్ దిస్ అ జనరల్ గైడ్ లైన్. సో మీరు ఇవన్నీ అనాలిసిస్ ఆటోమేటిక్గా మీకు తెలుస్తుంది వేర్ యు ఆర్ గుడ్ ఎట్, రైట్?
ఆర్ రెండు నేను పార్ట్ టైం చేసుకోవచ్చా? ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ వన్ ఐ కెన్ డూ పార్ట్ టైం. ఐ డోంట్ హ్యావ్ టు బికమ్ ఫుల్ టైం. నేను ఫస్ట్ది కంప్లీట్ అంటే ఫస్ట్ చేస్తూనే సెకండ్ది కూడా ఒక స్టేజ్కి వచ్చే వరకు కూడా పార్ట్ టైం చేసుకోవచ్చు. అవకాశం ఉందా లేదా? దట్ ఈస్ అన్ ఆపర్చునిటీ. ఇట్ నీడ్ నాట్ బి ఫుల్ టైం, ఇట్ కెన్ బి పార్ట్ టైం. ఓన్లీ వీకెండ్స్ చేసుకుంటాను, సాయంత్రం True, sir. చేసుకుంటాను. Yes. ఓకే, ఐ డోంట్ హ్యావ్ టు కంప్లీట్లీ లీవ్ ద ఇండస్ట్రీ. జనరల్గా గైడ్ లైన్ చెప్తారు, మీకు ఇప్పటికి వచ్చే శాలరీ కంటే ఎక్కువ కనీసం 3 నెలలు వరుసగా 3 months ఇన్కమ్ వస్తే కానీ మీరు జాబ్ స్విచ్ అవ్వకూడదు అంటారు. ఎస్పెషల్లీ వెన్ యూర్ కమింగ్ టు ట్రైనింగ్ ఇండస్ట్రీ, 3 True, months sir. కన్సిస్టెంట్ గా ఇప్పుడున్న ఇన్కమ్ కంటే ఎక్కువ మీరు సంపాదించినప్పుడు దెన్ యూ కెన్ చేంజ్, అదర్వైజ్ డోంట్ చేంజ్. Sure. ఓకే, Understood. సో ఫ్రెండ్స్ ఇలా మనం రెండింటికి కంపారిజన్ ఒకే దానికి కూడా మీరు చేసుకోవచ్చు. చేసుకుని మార్కెట్ కండిషన్స్ ఎలా ఉన్నాయి, మన లొకేషన్ మనం అనుకున్న, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిజినెస్ పెడతారనుకోండి, ఆ లొకేషన్ కరెక్ట్ గా ఉందా లేదా, మనం అనుకున్న కస్టమర్స్ మన ఏరియాలో ఉన్నారా లేరా, మనకు కావాల్సిన స్కిల్స్ ఉన్నాయా లేవా, ఇవన్నీ మనం ఒక చిన్న అండర్స్టాండింగ్ చేసుకుని ఒక కాసేపు టైం స్పెండ్ చేస్తే ఆటోమేటిక్ గా క్లారిటీ మనకు వస్తుంది. ఎందుకంటే ఇవన్నీ మనము ఒక అన్స్ట్రక్చర్డ్ వేలో అందరూ చేసే ఉంటాం. మనం ఆబ్వియస్గా ఆలోచిస్తాం, తెలుసో తెలియకుండా చేస్తాం, కానీ ఇది ఒక సింపుల్గా అంటే ఒక స్ట్రక్చర్డ్ వేలో మనం చేయగలిగితే ఆ పనిని మనకు రిజల్ట్స్ అనేవి వస్తూ ఉంటాయి ఆటోమేటిక్గా. సో ఏ పనైనా కూడా ఇట్ డజంట్ మ్యాటర్, మీరు ఏం చేద్దాం అనుకున్నా కూడా దానికి సంబంధించి మీరు ఈ అనాలిసిస్ చేసుకోవచ్చు. నేను మీకు PDF ఫైల్ కూడా ఇస్తాను. సో PDF ఫైల్ ఇస్తే మీకు అందులో మీకు క్లియర్గా గైడ్ లైన్స్ అవన్నీ ఉంటాయి. అది యూజ్ చేసి మీరు ఈ అనాలిసిస్ చేసుకోవచ్చు. ఓకే, సెకండ్. All right. ఓకే, స్క్రీన్ కనిపిస్తుందండి? నో కదా. సో ఈ మోడల్ ఎందుకు వర్క్ అవుతుందో చెప్తాను చిన్న ఎగ్జాంపుల్స్ తోటి. ఓకే, ఇక్కడ ఒక మంచి ఇల్లు కనిపిస్తుంది. ఎలా ఉన్నాయండి? ఐ జస్ట్ షేర్. సో డ్రాయింగ్ రూమ్, బెడ్రూమ్, కిచెన్ అండ్ డైనింగ్, మాస్టర్ బెడ్రూమ్, లివింగ్ రూమ్. డిజైన్స్ ఎలా ఉన్నాయండి? మరోసారి చూపించాలా? లివింగ్ రూమ్, మాస్టర్ బెడ్రూమ్, యూటిలిటీస్, కిచెన్, డైనింగ్, డ్రాయింగ్ రూమ్ అండ్ చైల్డ్ బెడ్రూమ్ బాగున్నాయా? రైట్, బట్ వాట్ ఈస్ ద గ్యాప్? ఇప్పుడు చూస్తే ఎలా ఉంది మీకు? ఆ 4 చూసినప్పుడు కరెక్ట్గా ఉందా? ఇది చూసినప్పుడు మీకు క్లారిటీ ఉందా? This image is more clear. ఇది బాగా visible గా ఉంది. ఇది విజిబుల్ గా ఉంది, రైట్? ఎంట్రన్స్ ఎక్కడ ఉంది? ఇప్పుడు ఇక్కడ చూస్తామయ్యా, రూమ్ బాగుంది, కానీ ఎంట్రన్స్ ఎక్కడ ఉందో తెలీదు, ఏ డైరెక్షన్ లో ఏది ఉందో తెలీదు. ఇప్పుడు ఇంటికి ఎంట్రన్స్ లో ఏ రూమ్ ఉందో కూడా తెలీదు, బట్ ఇది చూసినప్పుడు క్లారిటీగా వస్తుంది మనకి. సో సేమ్ థింగ్ అండి, మనము ఎప్పుడైతే ఇండివిజువల్ కాకుండా మన స్ట్రెంగ్స్, వీక్నెస్ ఇవన్నీ కూడా కలిపి చూసినప్పుడు ఒక క్లారిటీ వస్తుంది. సపరేట్ గా చూడడం వల్ల మనకు క్లారిటీ రాదు. ఓకే, సో ఇందాక నేను చెప్పినట్టు ఈ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ ఆర్ ఇంటర్నల్ ఫ్యాక్టర్, ఒక వ్యక్తికి సంబంధించినవి. స్ట్రెంగ్స్ అనేవి మీకు అంటే ఇది ఆర్గనైజేషన్ కూడా, ఈ స్వాట్ అనాలిసిస్ ఒక ఆర్గనైజేషన్ కూడా చేసుకోవచ్చు. కానీ ఎప్పుడు కూడా స్వాట్ అనాలిసిస్ ఒక స్పెసిఫిక్ గోల్ పెట్టుకొని చేయాలి, నాట్ జనరల్గా. ఓకే, మన స్పెసిఫిక్ లక్ష్మి గారికి ఈ స్ట్రెంగ్స్, లేకపోతే శివదాస్ గారికి ఇవి అట్లా కాదు. ఒక స్పెసిఫిక్ గోల్, ఆ పర్టికులర్ గోల్కి, ఆ బిజినెస్ కావచ్చు, ఎంప్లాయ్మెంట్ కావచ్చు, ఏదైనా కూడా దానికి స్పెసిఫిక్గా మీకున్న స్ట్రెంగ్స్, వీక్నెస్ ఐడెంటిఫై చేయండి. అవి ఇంటర్నల్ ఫ్యాక్టర్స్. ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అంటే బయటికి మనకు సంబంధం లేదు, మార్కెట్ కాంపిటీషన్ కావచ్చు, పాలసీస్ కావచ్చు, వెదర్ కావచ్చు, ఇవన్నీ రైట్, ఆన్లైన్ కాంపిటీషన్ కావచ్చు, ఏదైనా బయట సంబంధం అయితే అది రిస్క్. మనం రిస్క్స్ అని కూడా అంటాం, థ్రెట్స్ని. కొంచెం రిస్క్ మనం ముందే ఐడెంటిఫై చేయగలిగితే, దానికి ప్రిపేర్డ్గా ఉండగలిగితే మన బిజినెస్లో సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో అట్లాగే స్ట్రెంగ్స్ అండ్ ఆపర్చునిటీస్ హెల్దీ అంటే గ్రీన్, అవి ఎక్కువగా ఉన్నప్పుడు మన సక్సెస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. వీక్నెసెస్ అండ్ థ్రెట్స్ ఎక్కువగా ఉన్నప్పుడు మనం సక్సెస్ అయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయి. సో ఇటువైపు నుంచి తగ్గించుకొని వీటిని మన వీక్నెస్ని స్ట్రెంత్గా, థ్రెట్స్ని ఆపర్చునిటీగా మార్చుకోగలిగినప్పుడు సక్సెస్ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో దట్ ఈస్ ఆల్ వీఆర్ ప్రిపేరింగ్ ఫర్ ద వర్స్ట్. ఓకే, సో దట్ ఈస్ వాట్ ఈస్ ప్రైమరీలీ ఇట్ ఈస్ ఇంపార్టెంట్. సో ఒక ఇండివిజువల్గా యూజ్ చేసుకోవచ్చు, ఒక ఆర్గనైజేషన్కి యూజ్ చేసుకోవచ్చు, కంపెనీస్కి యూజ్ చేసుకోవచ్చు, ఒక కంపెనీలో ఒక ప్రాజెక్ట్కి కూడా యూజ్ చేస్తారండి. సో ఎనీ లెవెల్లో మనం యూజ్ చేయొచ్చు. కానీ ఎందుకు స్పాట్ అనాలిసిస్ చాలా మంది పనిచేయదంటే వితౌట్ స్పెసిఫిక్ గోల్ పనిచేస్తారు. అంటే ఏదో జనరల్గా మన స్ట్రెంగ్స్, మన వీక్నెస్ ఓకే అది వర్క్ అవ్వదు.
ఒక స్పెసిఫిక్ గోల్తో చేసినప్పుడు మాత్రమే వర్క్ అవుతుంది. అండ్ ఇది చేసినప్పుడు మనకు బయాస్ ఉంటుంది, ఎందుకంటే మన స్ట్రెంగ్స్ మన వీక్నెస్ గురించి మాట్లాడాలంటే మనం ధైర్యంగా చెప్పలేము, ఒక్కోసారి మనకు తెలియకపోవచ్చు కూడా. సో అటువంటిప్పుడు ఏంటంటే ఎవరి ఫ్రెండ్స్ అంటే మన గురించి బాగా తెలిసిన వాళ్ళ హెల్ప్ తీసుకోండి. అంటే ఓపెన్గా క్లియర్గా చెప్పే వాళ్ళ హెల్ప్ తీసుకొని వాళ్ళతో పాటు కలిసి కూడా అనాలిసిస్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఓన్గా చేసినప్పుడు కొన్నిసార్లు మన వీక్నెసెస్ మనం తెలియకపోవచ్చు, మనం స్ట్రెంత్ వీక్నెస్ అనుకుంటాం, వీక్నెస్ స్ట్రెంత్ అనుకుంటాం, కన్ఫ్యూజన్ ఉంటుంది. సో ఇది ఒక సైక్లిక్ ప్రాసెస్ అంటే ఒకేసారి చేస్తే 100% రాదు, బట్ ఒక 2-3 టైమ్స్ చేస్తూ ఉంటే ఎక్స్పీరియన్స్తో మనం దీన్ని అద్భుతంగా లైఫ్లో ప్రతి సిచ్యువేషన్ కూడా యూస్ చేసుకోవచ్చు. అండ్ ఎక్స్టర్నల్ ఫోకస్ చాలా సార్లు ఏంటంటే మనం మన గురించి ఆలోచిస్తాం కానీ బయట ఎన్విరాన్మెంట్ గురించి ఆలోచించము. కాంపిటీషన్ ఎట్లా ఉంది, లేకపోతే ఫ్యూచర్లో ఏమొస్తుంది, పాలసీస్ చేంజ్, ప్రొడక్ట్స్ చేంజ్ అవుతుంది, టెక్నాలజీ చేంజ్ అవుతుంది, ఇట్లా రకరకాల చేంజెస్ రాబోతున్నాయి. సో మార్కెట్ స్టడీ చేయడం చాలా ఇంపార్టెంట్. బయట ప్రపంచం గురించి తెలుసుకోవడం, అది చేయకపోతే ఇది వర్కౌట్ అవుతుంది. అలాగే షార్ట్ సైట్ ఏంటంటే దూరదృష్టి లేకపోతే కూడా ఇది పని చేయదు. సో కేవలం ఈ 4 రోజుల గురించి 3 నెలల గురించి ఆలోచిస్తే కాదు, దూరదృష్టి, ఎందుకంటే ఏ పని చేసినా కూడా ఆ దూరదృష్టి చాలా ఇంపార్టెంట్. ఇక ఈగో ఉంటే పని చేయదు. ఆబ్వియస్గా మన వీక్నెస్ని పెన్ను పేపర్ తీసుకొని రాయగలగాలి. లేదు ఇది ఎవరైనా చూస్తారా, లేకపోతే నాకు ఇది ప్రాబ్లం కాదు అనుకుంటే ఆ ఈగో ముందుకు వస్తే ఇట్ డజంట్ వర్క్అవుట్. అంటే క్లారిటీ అనేది లేకుండా ఉంటే పని చేయదు, రైట్? సో ఇది ఒకేసారి చేస్తే కాదు, మళ్ళీ రిపీటెడ్గా చేసుకోవచ్చు. ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి, ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారి అలా చేసుకోవచ్చు. సో మీరు కావాలంటే ఒక ట్రైనర్గా, ఇందాక మనం డిస్కస్ చేసినట్టు ఒక ట్రైనర్గా మీరు రాయండి. లేకపోతే మీరు ఏదైనా కొత్త ప్రొఫెషన్ వెళ్ళాలనుకున్నారనుకోండి, ఇలాంటి ఒక కేస్ స్టడీ చేసుకుని మీరు ఆ స్వాట్ అనాలిసిస్ అనేది క్రియేట్ చేసుకుంటే మన గురించి మనకు అవగాహన ఆటోమేటిక్గా పెరుగుతుంది. మనం ఏ పని చేస్తే సక్సెస్ అవుతాము, ఏ పని చేస్తే సక్సెస్ అవ్వము, ఎందుకంటే మనకు తెలుసు ఎదుటి వాళ్ళు సక్సెస్ అవుతారు కానీ మనం అవ్వలేకపోవచ్చు. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్. చాలా మందికి ఏంటంటే ఆ క్లారిటీ లేక వాళ్ళు ఈ అనాలిసిస్ చేయకపోవడం వల్ల నష్టపోయే అవకాశం ఉంది, మనం చేసే పనుల్లో ఫెయిల్యూర్ అయ్యే అవకాశం ఉంది. సో మేము ఒక చిన్నగా ఒక శాంపుల్ ఒక PDF తయారు చేశాను మీకోసం. సో దాన్ని ఇక్కడ షేర్ చేస్తాను. సో దీన్ని మీరు యూజ్ చేసుకోవచ్చు, ఒక గైడ్ లైన్గా కూడా ఉంటుంది. ఐ విల్ షేర్ ఇట్ టు అరవింద గారు, తను వాట్సాప్లో కూడా మీకు పంపిస్తుంది. సో మీరు దాన్ని యూజ్ చేసుకుని ఎనీథింగ్ మీరు ఏం చేయాలనుకున్నా కూడా ఇలాంటి ఒక టూల్ యూజ్ చేసుకుంటే చాలా సింపుల్. దీనికి పెద్ద ఖర్చు అయ్యేది ఏం లేదు. ఒక పేపర్ పెన్ ఉంటే చాలు, ఒక సింగిల్ పేపర్ పెన్ ఉంటే, పెన్సిల్ ఉన్నా కూడా మనం ఇది ఎప్పుడంటే అప్పుడు చేసుకోవచ్చు. బట్ అవసరమైన దగ్గర హెల్ప్ తీసుకోండి. మీకు 100% ఓన్గా చేయాలని చూడకుండా సపోర్ట్ తీసుకొని చేయగలిగితే చాలా సింపుల్ అండి. సో దట్ ఈస్ వాట్ ఈస్ స్వాట్ అనాలిసిస్. మన లైఫ్ని మనం మార్చుకునే అవకాశం, బ్లైండ్గా ఎదుటి వాళ్ళ సక్సెస్ తోటి డెసిషన్స్ మనం తీసుకోకుండా మన గురించి మనం ఆలోచించుకుని మనం డెసిషన్స్ తీసుకుంటే బాగుంటుందండి. దట్ ఈస్ వాట్ ప్రైమరీలీ మై ఇంటెన్షన్. థ్యాంక్ యూ సో మచ్ అరవింద గారు, ఎంటైర్ టీమ్, ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. ఓవర్ టు యూ మ్యామ్.